ఈరోజు అనుకోకుండా నా కళ్ళ ముందు జర్మనీ దంపతులు ఉన్నారు. ఊహించలేదు వాళ్ళు రావటం. దిను అండ్ తిమోతి చందన, మన చర్చి ఫౌండర్ కమిటీ పెద్దలు శ్రీ జి మోజెస్ సదానందం గారు, అలాగే ఉషా కిరణ్ గారి యొక్క బిడ్డలు, కుమార్తె, అల్లుడు ఇక్కడ ఉండటం సంతోషం. సో మన బిడ్డల్ని మనం గౌరవించుకోవటం మన బాధ్యత కాబట్టి, అది ఆశీర్వాదం కాబట్టి, మరి దినకర్ అండ్ తిమోతి చందన ముందుకు వచ్చినట్లయితే వారి చేతుల మీదుగా ఈ పోస్టర్స్ని రిలీజ్ చేపిద్దాము. ఇప్పుడు సడన్గా చర్చిలో చూస్తున్నాం, నాకు తెలియదు యాక్చువల్గా అది ఎప్పుడు వచ్చారో. ప్లీజ్ కమ్, దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. టిమ్మీకున్న ఒక లక్షణం ఏంటంటే సర్ప్రైజ్ చేస్తుంటుంది అందరినీ. నాకు తెలిసి వాళ్ళ అమ్మా నాన్నకు కూడా తెలిసి ఉండదు వాళ్ళు వచ్చేది, సడన్గా వస్తారు. థ్యాంక్ యూ, వెల్కమ్ టు ఇండియా చెప్తాను. చాలా ప్రార్థనాపరుడు, భక్తిపరుడు, అలాగే దేవుని పని జర్మనీ దేశంలో చర్చిలో తను మ్యూజిక్ ప్లే చేయటం, వీడియోస్ దాంట్లో సహకరించటం. తర్వాత టిమ్మీ వాళ్ళ చర్చిలో తెలుగు పాటలు నేర్పిస్తుంది వాళ్ళ క్వైర్కి, వారి క్వైర్ మెంబర్గా ఉండటం. వాళ్ళు అసలు ఆ తెలుగు పలుకుతున్నప్పుడు ఎంత ముచ్చటిస్తున్నారు అంటే, మన బిడ్డలు ఎక్కడున్నా కూడా మిషనరీస్గా ఉండటం అనేది చాలా గొప్ప సంగతి. వారి వీడియోస్ అవన్నీ వింటున్నప్పుడు ఎంత సంతోషం వేస్తూ ఉందో. అంతేకాదు మంచి పాటలు, లాస్ట్ ఇయర్ 2023 క్రిస్మస్కి ఒక మంచి సాంగ్ కూడా వీడియో చేసి రిలీజ్ చేశారు. మరి ఈ ఇయర్ కూడా వారు సాంగ్స్ చేస్తూ ఉన్నారు. నిజంగా దేవుని మహాకృప. ఇంకోటి, దేవుడు నాకు ఇచ్చిన కృప, టిమ్మీకి నేనే బాప్తీసం ఇచ్చాను. చిరోనపల్లిపాడులో తీసుకుందాం బాప్తీసం, అది గొప్ప సంగతి. కాబట్టి వారిని బట్టి నిజంగా చాలా సంతోషిస్తూ, మరి దేవుని పరిచర్యలో ఆ దేశంలో కూడా ఉద్యోగం చేసుకొని ఏదో సంపాదించుకొని కాలం గడిపి రావటం కాకుండా, అక్కడ మన తెలుగు ప్రజల పరిచర్యను గురించి, సంఘాన్ని గురించి, ఇక్కడ ఉండే భక్తి గురించి విషయాలన్నీ కూడా అక్కడ ప్రజలతో పంచుకోవటం, అక్కడ చర్చిలో మన బిడ్డలు ఒక ఉన్నతమైన స్థలంలో ఉండటం అనేది చాలా గొప్ప సంగతి. అందుని బట్టి వారిని అభినందిస్తూ, మరి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థన మన ప్రియులు, పెద్దలు, నాకు అత్యంత ప్రియులు, మరి కనకరాజు అంకుల్ గారు వచ్చి ప్రార్థన. పరిశుద్ధ పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమున స్తుతులు స్తోత్రములు ప్రభా. ప్రైస్తలాడు. ఇదో ప్రభు నాయన, ఈ ప్రభుదినంలో నాయన మేము కాలంలో చేరి నేను ఆరాధించుందుకు మేము కూడి ఉండగా, నీ పరిశుద్ధాత్మ మీద కుమ్మరించిన ఆయన దీవించి ఆశ్రయించి స్వామి సహాయం చేయండి. ఇదిగో నాయన, ఇప్పుడు జరగబోతున్న ఆరాధన నీ మహిమకరంగా మాకు దీవెనకరంగా ఉండేలాగా నీతో అవసరం మరుగుపరిచి మాతో మాట్లాడండి. ఇదిగో నాయన, ఈ పోస్టర్స్ నాయన నీ బిడ్డలని ప్రియ బిడ్డలు బిడ్డతో నాయన ఇనాగ్రేట్ చేస్తుండగా నీవే దీవించి ఆశీర్వదించి నాయన 24 తరగతి జరగబోతున్నా నాయన 10th చర్చి యానివర్సరీ కార్యక్రమం నీ మహిమకరంగా ఘనంగా దీవెనకరంగా జరిగేలాగా నీ దయాన్ని కృపని గ్రహించమని ఆయన ఈ పోస్టర్ని విడుదల చేస్తున్న నీవే దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అంకుల్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఇలా అనుకోకుండా నిన్నే వచ్చాం మేము జర్మనీ నుంచి. ఇవాళ సండే చర్చ్లో మీ అందరితో కలిసి ఆరాధన జరుపుకునే భాగ్యం దేవుడు మాకు అనుగ్రహించినందుకు చాలా సంతోషంగా ఉంది. మా కొరకు ఎప్పుడు విడవకుండా ప్రార్థన చేస్తూ మమ్మల్ని దేవునిలో నడిపిస్తున్న మన చర్చ్ పాస్టర్ రవి అన్న గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. మేము ఎప్పుడు కాల్ చేసినా, మాకు ఏ అవసరం వచ్చినా, మాకు ప్రార్థన విన్నపములు ఉన్నా అన్న ఎప్పుడు విసుగు చెందక మా కొరకు ప్రేయర్ చేస్తున్నారు. అండ్ సంఘం అంతటికీ దేవుని నామంలో వందనాలు చెల్లిస్తున్నాము. అనుకోకుండా ఇలా మన చర్చ్ 10th యానివర్సరీ వస్తుంది అండ్ పోస్టర్స్ రిలీజ్ చేసే ధన్యత దేవుడు, మీరు అన్న మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. ఇలానే నన్ను, మా హస్బెండ్ దినకర్ని ఎప్పుడు ప్రేయర్లో జ్ఞాపకం ఉంచుకుంటారని మీ అందరికి మరోసారి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఒక 1 minute. ఓకే. మీ అందరికి ప్రైజ్ లార్డ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నకి కంగ్రాట్స్ చెప్తున్నా. అన్నీ ఉండి ఆ సేవలోకి రావడం అది చాలా ఈజీ. ఏం లేకుండా 10 years వచ్చారు అని అంటే, అండ్ అదే 10 years సంఘాన్ని ఇంతగా అభివృద్ధి చేయగలిగారంటే అది కేవలం ఆయన హార్డ్ వర్క్, ఆయనకున్న దేవుని పట్ల సారీ నాకు వర్డ్స్ రావట్లే, కానీ భారము
ఇవన్నీ అండ్ మీ అందరిని కూడా ఇంతగా చూడడం చాలా ఆనందంగా ఉంది. మా మామయ్య గారు కూడా చెప్తూ ఉంటారు, అంటే ఇక్కడ సేవ ఎట్లా ఉంటుంది, ఏంటి, ఎట్లాంటివి ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. కానీ 10 years వచ్చారంటే అది నిజంగా ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ ఇంకా విషింగ్ మెనీ ఇయర్స్ ఆఫ్ మినిస్ట్రీ వర్క్ ఇన్ రవి అన్నాస్ లైఫ్ అండ్ ఆల్సో MMBC. వీఆర్ ఓపెనింగ్ ఆర్ రిలీజింగ్ ద పోస్టర్. చెప్పండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో ఈ 10th anniversary పోస్టర్స్ని రిలీజ్ చేస్తున్నాం. Praise the Lord. Thank you so much. థ్యాంక్ యూ. ఈరోజు నాకు కొంచెం ఆలస్యమైంది, ఎందుకంటే చిరునొప్పులపాడు చర్చి 28 సంవత్సరాలు నేను ఆ ఊరు వెళ్ళి సేవకి. 28 సంవత్సరాల నుంచి నేను పాస్టర్గా చేస్తున్నాను అక్కడ. ఆ చర్చి కట్టి 30 సంవత్సరాలు, అది ఓపెన్ చేసి 28 సంవత్సరాలు. అయితే అది బాగా పాడైపోయింది ఆ మందిరం. పిల్లర్స్ తర్వాత బీములు కూడా ఇరిగిపోయినాయి, పైనుంచి స్లాబ్ పెచ్చులన్నీ ఊడిపడతా ఉన్నాయి. అందుకని అది తొలగించేసి ఇంకొక మందిరం కట్టాలని చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తూ ఆలోచిస్తూ, మరి అది పడేసినప్పుడు మళ్ళీ ఆరాధనకి ఇబ్బంది ఉండకూడదని పక్కన ఇంత పెద్ద స్థలం ఇంకోటి తీసుకొని అక్కడ ఒక చిన్న తాత్కాలికంగా రేకుల షెడ్ మందిరం వేశాం. మరి ఈరోజు ఆ మందిరంలోనికి వెళ్ళామన్నమాట. ఈరోజు ఆ కొత్త స్థలంలో ఆరాధన జరిగింది. అక్కడ ఆ పాత స్థలాన్ని రేపు ఆ చర్చిని పడేస్తారు. అది సరిపోవట్లేదు కదా, అప్పుడు తక్కువ మందికి, చిన్నది ఒక దీనిలాగే ఉంటుంది, దీంట్లో సగం ఉంటుంది అనమాట, చిన్న మందిరం. అది రేపు దాన్ని తొలగించేసి ఆ స్థలం అంతా వేరుగా చేసేసి నీట్గా చేసి ఇంకా మందిరాన్ని స్టార్ట్ చేయాలని ఉద్దేశం. అందుకని ఈరోజు నేను వాళ్ళతో ఏం మాట్లాడానంటే, మనం రాజకీయ నాయకుల దగ్గరికి, అన్యుల దగ్గరికి రిసిప్ట్ బుక్లు తీసుకొని మీరు వెళ్ళి అడగొద్దు అసలు దేవుని మందిరం. ఎందుకంటే మనకి 110 గడప ఉంది అక్కడ, 110 ఇళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క ఇంటికి 10,000 రూపాయలు వేసుకోండి. వచ్చే ఆదివారం ఒక్కొక్క ఇంటికి 10,000 రూపాయలు తీసుకోనండి. 10 లక్షలు అవుతాయి ఒక ఆదివారానికి. ఆ 10 లక్షలతో వర్క్ స్టార్ట్ చేద్దాం. అలాగే సినోనొప్పలపాడుకి అనుబంధంగా ఉన్నటువంటి మనకి మార్టిన్ చర్చి ఉంది, దాంట్లో కూడా అనౌన్స్ చేస్తాను. ఎవరైనా ప్రేరేపించబడినటువంటి వారు కానీ ముందుకు వస్తే అవి ఇవి కలుపుకొని ముందు మనం ఒక మందిరాన్ని ఏర్పాటు చేద్దాం. డిసెంబర్ 25 కల్లా అది స్లాబ్ పడేటట్టు చూద్దామని చెప్పాను అనమాట వాళ్ళకి. దానికి వాళ్ళందరూ సమ్మతించడం జరిగింది. కాబట్టి ఈ రేపు ఉదయకాలం ఆ మందిరాన్ని తొలగించేసి అదంతా వారం అంతా నీట్గా చేసి నెక్స్ట్కి మండే కల్లా అక్కడ వర్క్ స్టార్ట్ అవుతుంది. దానికోసం మీరు ప్రార్థన చేయాలని ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. అయితే మీ అందరికీ నేను చెప్పే మాట ఏంటంటే, దేవుని మందిరాన్ని నిర్మించబడటానికి మన వంతుగా దేవుడు మీకు అవకాశం ఇస్తున్న దానికి ఎవరైనా సిద్ధపడితే బలవంతం లేకుండా ప్రేమతో ముందుకు రావచ్చని చిరునొప్పలపాడు బ్యాప్టిస్ట్ సంఘం తరపున మీకు ప్రేమతో ఈ విషయం తెలియజేస్తున్నాను. మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కూడా ప్రేమతో కోరుతున్నాను. అయితే ఆ మందిరం సిస్టమ్ ఎలా ఉంటుందో కూడా దాదాపు 5 సంవత్సరాల నుంచి ప్రేయర్ చేస్తూ ఉన్నాం అనమాట. దాని విధానం ఏంటంటే 70 అడుగుల టవర్ ఉండాలి. ఆ 70 సన్హెద్రిన్ సభ సభ్యులకి గుర్తు. దానిపైన 24 అడుగులు గోపురం ఉండాలి. అది 24 అడుగులు, ఎందుకంటే 24 పెద్దలకు గుర్తు. దానిపైన 12 అడుగులు సిలువ ఉండాలి, 12 మంది శిష్యులకు గుర్తు. దానిపైన 7 అడుగులు అడ్డకర్ర సిలువకు ఉండాలా, 7 పరిచారకులకి గుర్తుంది. ఆ చర్చి యొక్క విధానం చెప్తా ఉన్నాను. 90 అడుగులు పొడవు ఉండాలా. ఆ 90 అడుగులు పొడవు ఏంటంటే దానియేలు బబులోని దేశం కోసం చేసిన 90 రోజులకి అది గుర్తుగా ఉంటుంది. 33 అడుగులు వెడల్పు ఉండాలా. యేసు ప్రభు సేవ చేసిన 33 సంవత్సరాలకి గుర్తుగా చర్చి ఉంటుంది. ఇది ఆ చర్చి యొక్క స్ట్రక్చర్. ఇంకంతే, ఇంకా వాస్తులు గీస్తులు ఏం లేవు. ఏదైనా దాని మీద ఒక ట్యాబ్లెట్ వేయాల్సి వస్తే గుర్తు. ఇదేం చేస్తుందంట, 90 అడుగులు పొడవు. అది దానియేలు చేసిన ప్రార్థనకి
33 అడుగులు వెడల్పు, అది యేసుప్రభు యొక్క పరిచర్యకి. 70 అడుగుల టవరు, అది సన్హెద్రిన్ సభ 70 మంది సంఘ నాయకులకి గుర్తు. 24 అడుగులు, దానిపైన ఇలా గోపురం వస్తుంది. ఆ 24 అడుగులు 20 నలుగురు పెద్దలకి గుర్తుగా ఉంటుంది. దానిపైన 12 అడుగులు నిలువు కర్ర, అది 12 మంది శిష్యులు. అడ్డకర్ర 7 అడుగులు, అది 7గురు సంఘ పరిచారకులకి గుర్తుగా ఉంటుంది. సో అది ఆ చర్చి కన్స్ట్రక్షన్ యొక్క విధానం. దానికోసం మీరు ప్రార్థన చేయాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అంత పొడుగు, అంత వెల్లడిపు, ఎందుకంటే కనీసం ఒక 3 తరాలు వాళ్ళు అక్కడ ఆరాధించగలిగి ఉండాలి. ఇప్పుడు పాత చర్చి 2 తరాలు ఆరాధించాము, కనీసం ఇక్కడ కట్టబోయే చర్చి ఇంకొక 3 తరాల కన్నా ఉండేటట్టుగా కడితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ పని చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పని కోసం మీ ప్రార్థన చాలా అవసరం, మీ సపోర్ట్ కూడా చాలా అవసరం. ఎందుకంటే మనం ఎన్నో విషయాలకు ముందుకు వెళ్తుంటాం. దేవుని మందిరం కట్టడానికి మరి మన గురించి ఒక మాట మాట్లాడుకోవడానికి భవిష్యత్తులో దేవుడు పిలిచినప్పుడు వెళ్ళిపోతే ఒకళ్ళు మన కోసం చెప్పడానికి ఒక మాట ఉంటుందన్నమాట. అది ఎప్పుడు కూడా పలాని వారు దీనికోసం పలాని చేయగలిగారు, పలాని కుటుంబం అనేటువంటిది. వారి ప్రేరణ కొలది ప్రార్థించి ఆ మందిర నిర్మాణంలో సహకరించాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. దేవుడు మీ అందరినీ దీవించును గాక. సో ఈరోజు జరిగిన పరిచర్యలో భాగం అది. ఓకే, ఇప్పుడు దేవుని వాక్యంలోనికి మనము ప్రవేశిద్దాం. ఈ ఆదికాండము 28వ అధ్యాయం మనం చదివాం. ఈ భాగం అంతా కూడా దగ్గర పెట్టుకునే ముందుగా ఇస్సాకును గురించినటువంటి మరికొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. పోయిన వారంలో 3 లక్షణాలు మనం చూసాము. ఆయనలో ఉన్నటువంటి 3 ప్రధానమైనటువంటి లక్షణాలను మనం చూసాం. వాటిలో ఒకటి ఆయనలో ఉన్నటువంటి వినయము, హంబుల్నెస్ అనేటువంటిది. రెండవది ఆయనలో ఉన్నటువంటి నిజాయితీ, హానెస్ట్ అనేటువంటిది. మూడవది ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధత, హోలీనెస్. ఈ 3 విషయాలు ఇస్సాకు జీవితంలో మనము చూడగలిగాం. మరి ఈరోజు మరికొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఇస్సాకు గురించి దేవుని వాక్యంలో రాయబడిన అనేకమైన విషయాలు చూస్తే ఆయన విధేయత కలిగిన కుమారుడని ఆయన గురించి చెప్పబడింది. విధేయత కలిగినటువంటి కుమారుడు. ఇస్సాకుకి యేసు ప్రభుకి చాలా దగ్గర పోలికలు ఉంటాయి, చాలా దగ్గర పోలికలు. ఎంత దగ్గర పోలికలు అంటే ఒకటి చెప్తాను, చాలా బలమైంది, ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఇస్సాకు తనను బలిగా తన తండ్రి అర్పించడానికి అబ్రహాము ఆ యొక్క మోరియా పర్వతానికి తీసుకెళ్తున్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే, తను ఏ బలిపీఠం అయితే దహించబడబోతున్నాడో ఆ బలిపీఠం యొక్క కర్రలు తన తల మీద ఉన్నాయి. గమనించాలా, ఏ బలిపీఠం మీద అయితే మోరియా పర్వతం మీద తను దహించబడబోతున్నాడు. ఎందుకంటే దేవుడు అతను అడిగింది దహన బలి, మామూలు బలి కాదు, దహన బలిగా అర్పించు అంటాడు అన్నాడు. దహన బలి అంటే కాల్చేయాలి బలిపీఠం మీద ఇస్సాకుని. కాబట్టి అంటే తన కర్రలు, తను కాలిపోయే కర్రలు తన తల మీద పెట్టుకొని కొండెక్కుతాడు. అది యేసు ప్రభు తను మన కోసం రక్షణ ఇవ్వటానికి, బలి అవటానికి తన సిలువ తన మీద ఎత్తుకొని పైకెక్కాడు. ఏ సిలువ మీద అయితే తను మన కోసం ప్రాణం అర్పించబోతున్నాడో ఆ సిలువని ఆయనే మోసాడు. ఏ కర్రల మీద అయితే కాలిపోబోతున్నాడో ఆ కర్రల్ని ఇస్సాకే మోసాడు. ఈ 2 యేసు ప్రభుకి ఇస్సాకుకున్నటువంటి పోలికలు ఎంత అద్భుతమైనటువంటివో. రెండవది, ఇస్సాకు బాల్య దినాల్లోనే దేవునికి బలిగా కోరుకున్నాడు. అలాగే యేసు ప్రభు అసలు ఈ లోకంలో పుట్టడానికి కారణమే బలి అవ్వటానికి, అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణం అర్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినని వాక్యం రాయబడి ఉంటుంది. చూడండి ఎలాంటి విషయాలు ఉన్నాయి. అలాగే ఇస్సాకు బాల్యదినములోనే తన తండ్రి మాటకి విధేయత చూపించాడు. యేసు ప్రభు కూడా ఆ పరమ తండ్రి మాటకి విధేయత చూపించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఇంకా ఏమీ తేడా లేదు, ఎంత దగ్గర పోలికలు. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థం అవ్వాలి అంటే, ఒక మాట గుర్తు చేస్తున్నాను, దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క స్వభావము ఈ భూమి మీద మన జీవితాల్లో అవసరం. అది మనకంటూ ఒక ఓన్ లైఫ్ కాదు, మనకంటూ ఒక ఓన్ విజన్ కాదు, మనకంటూ ఒక ఓన్ సిస్టమ్ కాదు. దేవుని పద్ధతే మన పద్ధతి అవ్వాలి, దేవుని ప్రణాళికే మన ప్రణాళిక అవ్వాలి, దేవుని ఉద్దేశాలే మన ఉద్దేశాలు అవ్వాలి, దేవుని చిత్తమే మన చిత్తం అవ్వాలి. ఏది ఇద్దరికి ఎంత దగ్గర పోలికలు కనబడుతున్నాయంటే అంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం అన్నమాట. అంతేకాదు ఇస్సాకు జీవితంలో ఇంకా గొప్ప సంగతి ఏంటంటే, అతడు బావి తవ్విస్తే జలలు కలిగిన ఊటలు దాంట్లో నుంచి పుట్టాయంట. యేసు ప్రభు అన్నాడు, ఎవరు నా యందు విశ్వాసం ఉంచుతారో వారి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించును అని అంటాడు.
చూడండి, ఆయనేమో తన తండ్రి తవ్వించిన బావులు ఫిలిష్తీయులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి అన్యులు పూర్తి చేస్తే వాటిని తిరిగి తవ్వించినప్పుడు జలల గల ఊటలు ఏ విధంగా ఆ బావిలో నుండి బయటకు వచ్చాయో యేసుప్రభు అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచి వారి కడుపులో నుండి జీవ జల నదులు ప్రవహించును అనే మాట మనం చూస్తుంటాం. ఎంత ఆశ్చర్యం వేసిందో, ఎంత అద్భుతమైనటువంటి విషయం కదా. కాబట్టి ఇస్సాకుని బలియటానికి ఆయన తీసుకెళ్ళినప్పుడు అబ్రహాము కత్తి పైకెత్తినప్పుడు దేవుడు అంటాడు, అబ్రహామా అబ్రహామా ఆ పిల్లవాడి మీద నువ్వు కత్తి వెయ్యొద్దు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి పైకి చూస్తే వెనకేముంటుంది, ఒక గొర్రె పిల్ల కనబడింది. అలాగే యేసు ప్రభు కూడా ఒక గొర్రె పిల్లగా మన కోసము బలైనట్టు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి యేసు ప్రభుకి ఇస్సాకుకి ఎంత మంచి పోలికలు ఉన్నాయో ఈరోజు మనకు కూడా యేసు ప్రభు జీవితంలో మనం చూసుకున్నప్పుడు ఆ పోలికలు మనలో కనబడాలా, ఆయన లక్షణాలు మనలో కనబడాలా, ఆయన స్వభావం మనలో కనబడాలా, ఆయన ఉద్దేశాలు మనలో కనబడాలా. మనము దేవుడు వేరుగా ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే మనం ఆయన పోలికలో సృష్టించబడ్డాం, ఆయన రూపంలో చేయబడ్డాం. ఆదికాండం 1వ అధ్యాయము 26, 27 వచనాలు ఆ రెఫరెన్స్ ఒకసారి చదువుదాం. ఆదికాండం 1వ అధ్యాయము 26, 27 వచనాలు, 28వ వచనం కూడా చూస్తే అక్కడ ఏముంటుందంటే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. చూడండి, దేవుడు అన్నమాట మన పోలిక చొప్పున మన స్వరూపములో నరులను చేయుదుము అన్నాడు. మరి ఆయన పోలికలో మనం బ్రతకగలమా అంటే బ్రతికి చూపించిన వ్యక్తి అపోస్తలుడైన పౌలు. మనకి అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు, కొరింథీ 1వ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నట్టుగా మీరును నన్ను పోలి నడుచుకోండి అంటాడు. కాబట్టి ఆయనలాగా ఉండగలమంటే ఉండగలం, ఆయనలాగా జీవించగలమంటే జీవించగలం, ఆయనలాగా బ్రతకగలమంటే బ్రతకగలం, ఆయనలాగా మాట్లాడగలమంటే మాట్లాడగలం, ఆయనలాగా చూడగలమంటే చూడగలం, ఆయనలాగా చేయగలమంటే చేయగలం. మిషనరీస్ని చూడండి, ఇక్కడ ఆయనలాగా బ్రతికి చూపించారు వాళ్ళు. అమెరికా దేశం నుంచి ఈ భారతదేశానికి వచ్చి ఈ భారతదేశంలో వెనకబడినటువంటి ప్రాంతము, చాలా వెనకబడినటువంటి ప్రాంతము ఈ ఒంగోలు పట్టణం. ఈ ఒంగోలు పట్టణానికి వచ్చాడు క్లౌదర్ గారు వచ్చాడు. ఆయన ప్రేమను చూపించాడు. క్లౌదర్ గారిని ఒక వ్యక్తి ఒక ఎదురు పొంగు తీసుకొని ఆయన చచ్చిపోయి అంతగా కొట్టాడంట. ఆయన్ని చాలా దెబ్బలు కొట్టాడంట. వెలుగులోకి అనేటువంటి బ్యాప్టిస్ట్ చరిత్ర చదివితే ఆ క్లౌదర్ గారి యొక్క జీవిత చరిత్రలో రాయబడి ఉంటుంది. చాలా దెబ్బలు కొట్టి అక్కడ వాళ్ళు అడ్డం తీసేసి పంపిస్తే కొన్ని రోజుల తర్వాత కలరా వ్యాధి వచ్చినప్పుడు ఆహారం సరిగా లేక, మెడిసిన్ లేక సావు బతుకుల మధ్య ప్రజలుంటే ఎవరైతే క్లౌదర్ గారిని ఆ ఎదురు బొంగు కర్రతో సావు దెబ్బలు కొట్టాడో ఆ వ్యక్తి ఈయన దగ్గరికి బత్యంకి వస్తే అప్పుడు క్లౌదర్ గారంట కన్నీరు పెట్టుకొని అతని దగ్గరికి తీసుకొని కౌగులించుకొని నా సహోదరుడా అని చెప్పి అతనికి బత్యం ఇచ్చి, మందులు ఇచ్చి, వస్త్రాలు ఇచ్చి ప్రేమ చూపించాడంట. అది కదా క్రీస్తు ప్రేమ చూపటం అంటే. ఆ గాయాలతో ఉన్నప్పటికీ కూడా, చాలా కష్టపెట్టినప్పటికీ కూడా క్లౌదర్ గారు ఏమాత్రం కూడా మనసులో పెట్టుకోలేదు, ఇబ్బంది పెట్టుకోలేదు. క్రీస్తు ప్రేమను చూపించిన వ్యక్తిగా క్లౌదర్ గారు ఉన్నారు. ఆ క్లౌదర్ గారికి 2 కూతుర్లు ఉన్నారు. ఒక ఆమె నెల్లూరులో పుట్టింది, నెల్లూరమ్మ అని పేరు పెట్టుకున్నాడు. ఒక ఆమె ఒంగోలులో పుట్టింది, ఒంగోలమ్మ అని పేరు పెట్టుకున్నాడు. ఆ నెల్లూరులో పుట్టిన ఆమెకి ఒక కుమారుడు పుడితే ఆ కుమారుడి పేరే మార్టిన్, జాన్ క్లౌ మార్టిన్ అని ఆమె తన తండ్రి పేరుని పెట్టుకుంది. ఆ జాన్ క్లౌ మార్టిన్ గారు, ఈ సంఘం ఆయన పేరు మీద పెట్టబడింది, మార్టిన్ చర్చ్. అదిగో మార్టిన్ దొరగారు. ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే, మన ఒంగోలు మామిడిపాలెం బ్యాప్టిస్ట్ సమాధుల తోటలో ఉంటుంది. ఆయన బార్న్, బ్యాప్టైడ్, మ్యారేజ్, లేబర్, డైడ్ ఇన్ ఒంగోలు అని రాయబడింది. ఆయన ఇక్కడే పుట్టాడు, ఇక్కడే బాప్తిసం తీసుకున్నాడు, ఇక్కడే సేవ చేశాడు, ఇక్కడే పెళ్లి చేసుకున్నాడు, ఇక్కడే చచ్చిపోయాడు. కానీ ఆయన జీవించిన దినాలలో క్రీస్తు ప్రేమను మాత్రమే చూపించగలిగాడు. కనిగిరిలో సేవ చేశాడు, గిద్దలూరులో సేవ చేశాడు, మార్కాపురంలో సేవ చేశాడు, కొత్తపట్నంలో సేవ చేశాడు, ఇంకొల్లులో సేవ చేశాడు, ఒంగోలులో సేవ చేశాడు. ఇతర దేశాల నుంచి వచ్చిన మిషనరీస్లో లాస్ట్ పాస్టర్ ఇన్ ద జేఎంబీ చర్చ్ ఎవరు? మార్టిన్ దర్ గారు. ఆ ప్రేమను చూపించాడు. క్రీస్తులాగా ఉండగలమంటే ఉండగలం, మనం క్షమించగలం, ప్రేమించగలం, తగ్గించుకోగలం, త్యాగం చేయగలం. అది సాధ్యమే, అసాధ్యం కాదు. మనకి ఆయన ప్రేమను చూపించడంలో ఏమాత్రం అసాధ్యం కాదు. చూపించవచ్చు. చాలామంది దిక్కులేని వారు, అనాథలు చాలామంది ఉన్నారు, వాళ్ళ క్రీస్తు ప్రేమను మనం చూపించవచ్చు.
దేవుని చిత్తం ఉంటే భవిష్యత్తులో మీకు మన వాట్సాప్ గ్రూప్లో ఒక ఫోటో పెడతాం. ఏంటో తెలుసా, మన చర్చి నుంచి మన పాస్టర్ గారే అడుక్కుండే వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. మీకు తెలుసో తెలీదో, ఎవరికి తెలియదు ఇంతవరకు. ఆ అడుక్కుండే ఆ పిల్లల్ని బట్టల షాప్ షోరూములకి తీసుకెళ్ళి క్రిస్మస్ బట్టలు తీపిచ్చాం. ఇప్పటికే చాలామందికి తీసేసాం. వాళ్ళకి తీసుకెళ్ళి షాంపూ, కొబ్బరి నూనె తీసుకెళ్ళి, వాళ్ళకి బట్టల షాపు, స్నానం షాపు తీసుకెళ్ళి వాళ్ళు రెడీ చేసి వాళ్ళని పద్మాలయ బేకరీ పక్కన ఒక బట్టల షాప్ ఒకటి పెట్టారు వాళ్ళు ఎవరో. ఆ షాపులో తీసుకెళ్ళి వాళ్ళకి గౌన్లు, ఫ్రాక్లు, వాళ్ళకి నిక్కర్లు, చొక్కాలు ఇప్పటికే చాలామందికి తీశాను. క్రిస్మస్ అంటే మన కోసం కాదు. అదేం రాయబడింది బైబిల్లో? పరలో మనుషులందరికీ కలుగు, ప్రజలందరికీ కలుగు సంతోషకరమైన సువర్తమానం. మన వరకే, మన ఫ్యామిలీ వరకే కాదు, ఇంకా టార్గెట్ ఉంది. కనీసం ఒంగోలులో అలాంటి పిల్లలు 100 మందికి తీయాలని ఉంది టార్గెట్. ఇప్పటికే సగం రీచ్ అయిపోయాం. ఎవరికి చర్చిలు ఎవరికి తెలియదు. తీసుకొని వెళ్ళిపోయి ఆ బట్టల షాప్కి తీసుకెళ్ళి వాళ్ళకి పెద్ద ఖరీదైన అవసరం లేదు, పెద్ద ఎంతే అవ్వట్లేదు. ఒక చిన్న బిడ్డకు, ఒక 5 సంవత్సరాల పాపకి తీస్తే జస్ట్ 350 రూపాయలు, 275 రూపాయలు. ఒక చిన్న ఫ్రాకు, ఆ బిడ్డకు ఒక డ్రాయర్ తీసిస్తే చాలు. అవి చూసుకున్న వాళ్ళు ఎంత మురిసిపోతూ ఉన్నారో. ఆ షాప్ వాడు దండం పెడుతున్నాడు, అయ్యా ఏంటయ్యా ఇదంటే, ఇది మా గొప్పతనం కాదు, యేసయ్య ప్రేమ, ఆయన మన కోసం పుట్టాడు సువార్త చెప్పా. ప్రశాంతి మొన్న చెప్పింది కదా, ఒక ఆమె పెద్ద ఆమె వచ్చింది కదా, ఆమెకు సువార్త ఎవరు చెప్పారు? ఇంట్లో గ్యాస్ సిలిండర్ వేసే బాయ్ సువార్త చెబితే ఆమె యేసు ప్రభుని నమ్ముకుంది. గ్యాస్ సిలిండర్ వేసి వెళ్ళిపోవచ్చు కదా కాముగా, పోతా ఒక మాట, యేసయ్య నమ్ముకమ్మా, ప్రార్థన చేసుకో, దేవుడు నీకు సహాయం చేస్తాడు. గ్యాస్ సిలిండర్ బాయ్, వింటున్నారా, 80 సంవత్సరాలు, ఆమెకి ఎంత 85 సంవత్సరాలు ఎంతో, 80 సంవత్సరాలు సనాతన సాంప్రదాయ విగ్రహాలతో నిండిపోయిన వ్యక్తి ఆయన మార్చేశాడు. ఎంత కష్టమండి. క్రైస్తవ కుటుంబంలో ఉన్న వ్యక్తులు మార్చడం కాదు, ఎన్నో సంవత్సరాలు భారత సనాతన సాంప్రదాయ ధర్మాల్లో కూరుకుపోయినటువంటి వ్యక్తిని ఒక గ్యాస్ సిలిండర్ వేసే వ్యక్తి యేసుప్రభు వైపు ఆ కుటుంబాన్ని తిప్పాడంటే ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం. క్రీస్తు ప్రేమను చూపలేమా? చూపగలం. చేయలేమా? చేయగలం. ఆయన పని ముందుకు తీసుకెళ్ళగలం. ఆటంకాలేమిలే, మనసుంటే చాలు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానంటాడు దేవుడు. ఎన్నో మేలులు దేవుడు చేస్తాడండి, ఎన్నో ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తాడు. మిషనరీస్ అలా చేశారు. మిషన్ పితామహుడు అంటారు విలియం కేరీ గారు కదా, ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చాడు. ఎలా వచ్చాడు ఆయన? ఒక ఓడలో వచ్చాడు. ఆయన రావటానికి కూడా ఆయనకి ఛార్జీలు లేని పరిస్థితి అంట. ఎలా చేశాడంటే, ఓడ నావికులతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయ్యా రోజు నేను ఈ ఓడని క్లీన్ చేస్తాను, ఈ రూములన్నీ తుడుస్తాను, ఈ బాత్రూమ్స్ కడుగుతాను, మీ ప్లేట్లు కడుగుతాను, మీకు అన్నం పెడతాను, నన్ను భారతదేశానికి తీసుకెళ్తే చాలు. ఆ ప్లేట్లు కడిగి, బాత్రూమ్స్ కడిగి, ఆ ఓడని తుడిచి ఊడ్చి భారతదేశానికి వస్తే భారతదేశంలో ఆయన చేసిన గొప్ప కార్యాలు అట్లాంటియా ఇట్లాంటియా? క్రీస్తు ప్రేమ కదా అది? 40 భాషల్లో బైబిల్ తర్జుమా చేయటం సామాన్యమైన విషయమా? తెలుగు నేర్చుకోవడం సామాన్యమైన విషయమా? డిక్షనరీలు చేయటం సామాన్యమైన విషయమా? ఎన్ని పుస్తకాలు రాశాడు. భారతదేశంలో సనాతన సాంప్రదాయము సతీ సగమనం అనేటువంటిది ఎంతో భయంకరమైన రాకాసిగా నిండిపోయిన దినాల్లో సతీని ఎదిరించి నిలబడి చట్టాన్ని తీసుకొచ్చిన వ్యక్తుల్లో ఎవరండి? విలియం కేరీ గారు. ఎన్ని ప్రాణాలు కాలిపోకుండా అగ్నిలో ఆపేసి ఉంటాడు. ఎంతమంది తల్లుల్ని ఆయన రక్షించాడు. భర్త చనిపోతే భార్యను కూడా కాల్చేసే పరిస్థితి, చంపేసే పరిస్థితుల్లో నుంచి ఎంతమందిని, ఆడపిల్లలకి చదువుకునే హక్కు లేకపోతే ఆడపిల్లలు చదువుకునే హక్కును కల్పించినటువంటి వ్యక్తి, సిరాని కనిపెట్టినటువంటి వ్యక్తి, ట్రైన్ మన దేశానికి తీసుకొచ్చిన వ్యక్తి, మొట్టమొదటి న్యూస్ పేపర్ తీసుకొచ్చిన వ్యక్తి, పోస్టల్ డిపార్ట్మెంట్ని తీసుకొచ్చిన వ్యక్తి, సేవింగ్స్ ఎలా చేయాలో నేర్పించినటువంటి వ్యక్తి. ఎన్ని కార్యాలు! అది క్రీస్తు ప్రేమను చూపించటం కాదా? ఇస్సాకుకి యేసు ప్రభుకి పోలికలు. పాత నిబంధనలోనే 2000 సంవత్సరాలు కాదు, 3000 సంవత్సరాల క్రితమే క్రీస్తుకి ఆయనకున్న పోలికలు ఎంత అద్భుతమైనటువంటివో, ఎంత ఆశ్చర్యకరమైనటువంటివో. ఈరోజు నాగరికతగా డెవలప్ అయిపోయింది. చదువు ఉంది, సంస్కారం ఉంది, ఆస్తి ఉంది, అందం ఉంది, ఐశ్వర్యం ఉంది, చాలా భాషలు వచ్చు, వాక్యం ఎన్నోసార్లు చదివి ఉన్నాము, క్రీస్తుని గురించిన అనుభవాలు ఎన్నో మన జీవితంలో ఉన్నాయి. మిషనరీలు మన కళ్ళ ముందు చేసిన అద్భుత కార్యాల్లో మనం తిరుగుతూ సంచరిస్తున్నా కూడా క్రీస్తు స్వభావం వల్ల కనిపిస్తుందా? ఆ లక్షణాలు మళ్ళీ ఏమైనా కనబడుతున్నాయా? ఉదయకాలం ఒకసారి మనం ఆలోచించాలి. దేవుని కోసం పని చేయటమే. ఈ లోకంలో శాశ్వతంగా ఉండం, మనం కొంతకాలమే ఉంటాం. మీరు చూడండి, ఒకసారి దావీదు భక్తుని అంటాడు, దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము 5-6 వచనాలు. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము 5-6 వచనాలు. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము 5-6 వచనాలు ఒకసారి గమనించండి. లేదా 15-16 వచనాలు. 15-16 వచనాలు చూడండి ఏమన్నాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము 15-16 వచనాలు. మా పితరులందరి వలె మేమును నీ సన్నిధిని అతిథులము పరదేశులములై ఉన్నాము. మా భూనివాస కాలము నీడ ఎంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒకడునూ లేడు. అనే మాటలు చూడండి. మేము ఇక్కడ యాత్రికులము, పరదేశులము, అస్థిరులము, నీడ లాంటి వాళ్ళము, స్థిరమైన వాడు ఎవడూ లేడు. ఏమన్నాడు ఇంకొక మాట చూడండి 16వ వచనంలో, మా దేవా యెహోవా నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయమును నీ వలన కలిగినదే, అంతయు నీదే అయి ఉన్నది. భక్తుడు అన్నటువంటి మాట అంటే ఏంటో తెలుసా? ఆయన ఆలోచన మేము స్థిరము కాదు, మా పితరులు స్థిరము కాదు, మా పిల్లలు స్థిరము కాదు, కానీ నీ మందిరం మాత్రం స్థిరమైనది. మేము వెళ్ళిపోతాం. బేకర్ దొరగారు జ్యూవెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చి యొక్క నిర్మాణం చేశాడు. బేకర్ దొరగారు వెళ్ళిపోయారు, కానీ జ్యూవెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ అక్కడ ఉంది. క్లౌదర్ గారు అక్కడ సేవ చేసి జ్యూవెట్ మెమోరియల్ అనే పేరుని నామకరణ చేసి రిజిస్టర్ చేసి నిలబెట్టాడు. క్లౌదర్ గారు వెళ్ళిపోయారు, ఆ చర్చ్ అక్కడే ఉండిపోయింది. మార్టిన్ దొర గారు అక్కడే సేవ చేశాడు, ఆయన వెళ్ళిపోయాడు, ఆ చర్చి అక్కడే ఉండిపోయింది. మిస్సమ్మలో అక్కడ సేవ చేశారు, ఆ చర్చి అక్కడే ఉంది, వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. దేవుని పని నిలబడుతుంది, దేవుని కోసం చేసి నిలబడుతుంది. ఇస్సాకు పితరుల యొద్దకు చేర్చబడ్డాడు, కానీ క్రీస్తుతో ఆయన పోలికలు, ఆయన సంబంధము ఈ రోజుకి మన మధ్య సజీవంగా ఉండిపోయింది, ఈ రోజుకి మన మధ్య నిలబడిపోయింది. ఏ రీతిగా ఇస్సాకు తన కర్రలను మోసుకొని బలికి తీసుకెళ్ళిపోయాడో, క్రీస్తు తన సిలువను మోసుకొని కొండ మీదకి తీసుకొని వెళ్ళిపోయాడు. ఏ రీతిగా ఒక గొర్రెపిల్ల ఆయన బలికి ఏర్పడిందో, యేసుప్రభు ఒక గొర్రెపిల్లగా బలైపోయాడు మన కోసం. ఏ రీతిగా తన తండ్రికి విధేయత చూపించాడో, యేసుప్రభు తన తండ్రి పరమ తండ్రికి విధేయత చూపించినట్టుగా దేవుని వాక్యంలో రాయబడింది. బాల్య దినాల్లోనే ఒక హెచ్చరిక పొందినటువంటి ఇస్సాకు జీవితంలో, యేసుప్రభు జీవితంలో కూడా బాల్య దినంలోనే 2 సంవత్సరాల్లో పిల్లల్ని చంపేయని హేరోదు రాజు వల్ల ఆజ్ఞ వచ్చేసింది. ఎన్ని పోలికలు, ఎన్ని పోలికలు. అయితే నేనంటాను, అంత త్యాగం మనకేం అవసరం లేదు, కానీ క్రీస్తులాగా బ్రతకండి చాలు అంటున్నాను. ఆయన చూపిన ప్రేమను చూపుదాం, ఆయన నడిచిన మార్గం నడుద్దాం, ఆయన క్షమించిన క్షమాపణని కలిగి ఉందాం, ఆయన లాంటి కనికరాన్ని కలిగి ఉందాం, ఆయన లాంటి హృదయాన్ని కలిగి ఉందాం, ఆయన లాంటి స్వభావాన్ని కలిగి ఉందాం, ఆయన లాంటి ఉద్దేశాలను కలిగి ఉందాం. ఏ పని కోసం ఆయన భూమి మీదకి వచ్చాడో, ఏ పనిని బట్టి మనల్ని దీవించాడో, ఆ పని మనము మన భుజ స్కంధాల మీద ఎత్తుకొని ముందుకెళ్ళిపోదాం. మన యాత్రికులము ఒకరోజు వెళ్ళిపోతాం, మన సేవ నిలబడుతుంది, మనం సంపాదించిన ఆత్మలు నిలబడతాయి, మనం నిర్మించిన మందిరాలు నిలబడతాయి. కాబట్టి ఇస్సాకు గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఏంటంటే ఆయన విధేయత కలిగినటువంటి కుమారుడిగా కనిపిస్తూ ఉన్నాడు. అంతేకాదు ఆయన ప్రేమించే భర్తగా కనబడ్డాడు. ఆయన ప్రేమించే భర్తగా, తను ఎంతగా అంటే రిబ్కాని ఎంత ప్రేమించాడో, ఎంత ప్రేమించాడో. రిబ్కా విషయంలో ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు. తనకి ఎలాంటి సాటి అయిన సహాయం రావాలో, తన వివాహము ఎలా జరగాలో, తన కుటుంబం ఎలా కట్టబడాలో, తను తన తల్లిదండ్రులకు ఎలా విధేయత చూపించాలని రిబ్కా విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి జీవన విధానాన్ని అలవర్చుకున్నాడు. ఆయన తన కుటుంబాన్ని ఎలా కట్టుకున్నాడంటే ప్రార్థనతో కట్టుకున్నాడు. ఆయన ప్రార్థనతో కట్టుకున్నాడు. తన వివాహానికి ముందు జరిగిన సంఘటన గాను చూస్తే ఆదికాండం 24వ అధ్యాయము 63వ వచనం ఒకసారి చూడండి. ఆదికాండం 24వ అధ్యాయము 63వ వచనం చూడండి. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. ఆ ఒంటెలు ఎవరి అంట? రిబ్కా. రిబ్కా వస్తూ ఉంది. పెద్ద దాసుడైన ఎలియాజరు వెళ్ళి ఇస్సాకు యొక్క వివాహం కోసం ఏర్పాట్లన్నీ చేశాడు, మోకరించాడు, ప్రార్థన చేశాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు, ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఆయన ఒక శుభవార్త తీసుకొని వస్తూ రిబ్కాని తీసుకొని వస్తూ ఉంటే ఇస్సాకు ఏం చేస్తున్నాడంట? పొలంలో ప్రార్థన చేయడానికి వెళ్తా ఉన్నాడు. ప్రార్థన ఉన్న భర్తలు భార్యని ప్రేమిస్తారు. దేవుని భయం ఉన్న భర్తలు భార్యని ప్రేమిస్తారు. దేవుని వాక్యానుసారమైన భర్తలు భార్యని ప్రేమిస్తారు. కుటుంబాన్ని సరిగా కట్టుకుంటారు. కుటుంబ విలువలు ఎరిగిన వారిగా ఉంటారు. దేవుని భయం లేనప్పుడు, దేవుని యొక్క భక్తి లేనప్పుడు, దేవుడంటే గౌరవం లేనప్పుడు, దేవుని మీద విశ్వాసం లేనప్పుడు, నిజమైనటువంటి భక్తి జీవితం లేనప్పుడు కుటుంబ విలువలు వాళ్ళకి తెలియదు.
వారికి అర్థం కాదు. వారి జ్ఞానాన్ని బట్టో, వారి తెలివిని బట్టో, వారి ధనాన్ని బట్టో, వారి స్టేటస్ని బట్టో, నాగరికత పరిస్థితులను బట్టో కుటుంబాన్ని కట్టుకోవాలనుకుంటారు. కానీ దేవుని భయం ఉన్నప్పుడు కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో తెలిసింది వాళ్ళకి. ఎలా కట్టుకోవాలో తెలిసింది. నీ కుటుంబాన్ని నువ్వు సరిగా ఏనలేకపోతున్నావంటే, సరిగా పట్టించుకోలేకపోతున్నావంటే అర్థం ఏంటో తెలుసా? నీ భక్తి జీవితం సరిగా లేదని. నీ భక్తి జీవితం. చాలామంది అంటారు, మాకు ఉద్యోగం ఉంది, నాకు చదువు ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు ఆస్తి ఉంది, మంచిదే. కానీ నీ జీవితంలో దేవుని భయం ఉన్నదా అనేది పాయింట్. దేవుని భయం ఉంటే కదా ఎలా చూసుకోవాలో తెలిసేది, ఎలా మాట్లాడాలో తెలిసేది. ఎల్కానాకి దేవుని భయం ఉంది. భార్య ఏడుస్తూ ఉంటే ఎల్కానా వెళ్ళి ఏమంటాడో ఒకసారి చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనము చూడండి. 8వ వచనం. ఆమె పెనిమిటేని ఎల్కానా, చూడండి, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నువ్వు భోజనం ఆయన మాట్లాడుతున్నాడు భార్య దగ్గరికి వెళ్ళి. 7వ వచనం కూడా గమనించండి. ఇప్పుడు ఎల్కానా ఆమెకి ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమె కోపం పుట్టించుచుండెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె ఏడుస్తూ ఉంటే ఈయన తట్టుకోలేకపోయాడు. ఆమె అన్నం తినకపోతే ఈయన తట్టుకోలేకపోయాడు. ఆమె దుఃఖంతో ఉంటే ఈయన తట్టుకోలేకపోయాడు. ఆమె వేదనతో ఉంటే ఈయన తట్టుకోలేకపోయాడు. ఇప్పుడు నేరుగా హన్నా దగ్గరికి వెళ్ళి ఎల్కానా మాట్లాడుతున్నాడు. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానుట ఎలా? నీకు మనోవిచారము కలిగినది 10 మంది కుమారుల కంటే నేను నీకు ఎక్కువైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. ఒకసారి కాదు. హన్నా దగ్గరికి వెళ్ళి అంటాడు, హన్నా నువ్వేంటి 10 మంది కుమారుల కంటే నేను కదా నీకు ఎక్కువైన వాడిని. ఎన్నిసార్లు చెప్పాడు ఆ మాట. ఆమె ఏడ్చినప్పుడల్లా, ఆమె అన్నం మానినప్పుడల్లా, ఆమె దుఃఖపడినప్పుడల్లా, ఆమె మనోవిచారం కలిగినప్పుడల్లా నేరుగా వెళ్ళేసి, అన్నా నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వెందుకు భోజనం మానేశావు? 10 మంది కుమారుల కంటే నేను నీకు ఆ ఓదార్పు, ఆ ప్రేమ. ఇస్సాకు ద్వారా నేర్చుకుందాం. కుటుంబ జీవితాన్ని నేర్చుకుందాం. భర్తలు నేర్చుకోండి, పురుషులు నేర్చుకుందాం. ఏడిస్తే ఏడ్చిందిలను వదిలేయొద్దు. దుఃఖంతో ఉంటే ఉందిలే దాని కర్మ అనొద్దు. పోతే పోయిందిలే అనుకోవద్దు. తిక్క కుదిరిందిలే అనుకోవద్దు. దీనికి ఇట్టే జరగాలనుకోవద్దు. నేనంటే ఏంటో చూపిస్తానులే అనుకోవద్దు. ఎందుకో తెలుసా? ఆమె నీ ఎముక, అది మర్చిపోవద్దు. నువ్వు ఒంటరిగా ఉన్నావని, తుంటరైపోతావని, ఒంటరిగా ఉండటం మంచిది కాదని అన్ని జతలుగా ఏర్పడితే నువ్వు దిక్కులేనోళ్ళగాడుంటే దేవుడు చూడలేక నీ ఎముకను తీసి నీ దగ్గరికి తీసుకొచ్చి నీకు వస్తే ఈరోజు ఆ పరిస్థితి ఏంటి నీ జీవితంలో? చాలామంది అదేదో అనుకుంటారు. చాలా కష్టం. దేవుడు నేర్పిస్తున్నాడు. ఇస్సాకు ముందుగానే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పొలానికి వెళ్ళి ధ్యానం చేస్తూ ఉన్నాడు. నేను అనుకుంటున్నాను ఏం ప్రార్థన చేస్తుంటాడా అని నా మనసులో అనుకున్నప్పుడు నాకు కొన్ని తలంపులు దేవుడిచ్చాడు, కొంత వెలిగింపు దేవుడిచ్చాడు. ఏం ప్రార్థన చేస్తుంటాడంటే, ప్రభువా ఏదో దేశం నుంచి వస్తుంది, ఎవరో తల్లిదండ్రులు కన్నారు, మా పెద్దదాసుని వెళ్ళి పిలవగానే నా కోసం ఇల్లు వదిలేసి, బంధువులు వదిలేసి, తల్లిదండ్రులు వదిలేసి, ఊరు వదిలేసి, స్నేహితులు వదిలేసి, ఆస్తి వదిలేసి నా కోసం నా ఊరికి, నా ఇంటికి వస్తుంది ప్రభువా, ఆమెకి నచ్చినట్టుగా నేను ఉండేటట్టు చేయి ప్రభు అని ప్రార్థన చేశాడేమో. నాకు నచ్చినట్టు ఆమె ఉండాలని కాదు, ఆమెకి నచ్చినట్టుగా నేను ఉండాలి. ఆమెని సంతోషపరచగలిగే వ్యక్తిగా నేను ఉండాలి. ఆమెకి ధైర్యాన్ని ఇచ్చే వ్యక్తిగా నేను ఉండాలి. ఆమెకి జీవితాంతం తోడుండే వ్యక్తిగా నేను ఉండాలి. ఆమె నా వల్ల ఎప్పుడూ దుఃఖపడకూడదు, కన్నీరు కార్చకూడదు, నలిగిపోకూడదు, బాధపడకూడదు. నన్ను అలా మార్చు ప్రభు అని ప్రార్థన చేస్తుంటాడేమో అనిపించింది. ఈరోజు యవనస్తుల ప్రార్థనలు ఏంటో తెలుసా? మంచి భర్త కావాలా, మంచి భార్య కావాలా. అది కాదు కావాల్సింది. నేను మంచి భర్తగా ఉండాలి ప్రభువా, నేను మంచి భార్యగా ఉండాలి ప్రభు అని ప్రార్థన చేయాలా. నేను మంచి కోడలుగా ఉండాలి ప్రభువా, నేను మంచి అల్లుడిగా ఉండాలి ప్రభు అని ప్రార్థన చేయాలా. మంచి కుటుంబం దొరికిందని కాదు, మంచి కుటుంబాన్ని అందించగలిగి ఉండాలి నువ్వు. మంచి స్నేహితుడిగా మారాలి నువ్వు, మంచి తండ్రిగా మారాలి నీవు, మంచి భర్తగా మారాలి నీవు, మంచి సహోదరుడిగా మారాలి నీవు, మంచి వ్యక్తిగా మారాలి నీవు. ఇస్సాకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. విధేయత కలిగిన కుమారుడు మాత్రమే కదా ఆయన ప్రేమ కలిగిన భర్తగా తనున్నట్టుగా దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది.
ఎంత ఆశ్చర్యం అండి, ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం. అంతేకాదు ఇస్సాకు ఇంకా ఎలా ఉన్నాడంటే తల్లిదండ్రులను ప్రేమించి విధేయత చూపించిన వ్యక్తిగా ఆయన కనిపిస్తాడు. వాళ్ళని ప్రేమించాడు, విధేయత చూపించాడు ఆయన. అంతేకాదు ఆయన దయగలిగిన తండ్రిగా ఉన్నాడు, యథార్థమైన భక్తుడిగా ఉన్నాడు. ఆయన వివాహ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి దైవ ప్రణాళిక కలిగినటువంటి వ్యక్తిగా ఆయన కనబడతా ఉంటాడు. అంతేకాదు ఆ పరమ తండ్రికి మాదిరి చూపించిన వ్యక్తిగా కూడా ఇస్సాకు మనకు కనబడతా ఉన్నాడు. అందుకని ఈరోజు ఇస్సాకు జీవితంలో నుండి కొన్ని మాటలు గుర్తు చేయడానికి ఇష్టపడుతూ ఆ ఇస్సాకు జీవితంలో నుండి ఒక కుటుంబము బయటకు వస్తుంది. తనకి 2 కొడుకుల్ని దేవుడు ఇస్తాడు, 2 కొడుకుల్ని. ఆ 2 కొడుకుల్లో ఒక ఆయన పేరేంటి చెప్పండి, ఒక ఆయన పేరేంటి చెప్పాలి? ఏశావు. ఒక ఆయన పేరేంటి? యాకోబు. ఇస్సాకు కుటుంబ జీవితం అన్నాను కదా, ఈ ఏశావు కుటుంబం ఎలా ఉందో కూడా 2 మాటలు గుర్తు చేస్తాను. ఏశావు పరిస్థితి ఎలా అయిపోయిందో దేవుని వాక్యంలో కొన్ని విషయాలని గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాను. ఏశావు గురించి, తన భార్య గురించి ఇస్సాకు రిబ్కాలు చాలా వేదన పడ్డారంట, చాలా వేదన పడ్డారంట. ఆ కుటుంబ వ్యవస్థ తల్లిదండ్రులని బాధ పెట్టినట్టుగా, అత్తమామల్ని బాధ పెట్టినట్టుగా దేవుని వాక్యంలో రాయబడింది. చూడండి దేవుని వాక్యం, ఆదికాండం 26వ అధ్యాయము 34-35 వచనాలు. ఆదికాండం 26వ అధ్యాయము 34-35 వచనాలు. జాగ్రత్తగా ఈ మాటలు చూడాలి. ఏశావు 40 సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బెయోరి కుమార్తెయగు యెహూదీతును, హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాసెమతును పెండ్లి చేసుకొనెను. ఈ మాటలు చూడ. వీరు ఇస్సాకునకును రిబ్కాకును ఏంటంట? మనోవేదన కలిగజేశారంట. అబ్బా, ఎంత ఏడ్చారో తల్లిదండ్రులు, ఎంత ఏడ్చారో. బిడ్డలారా, మిమ్మల్ని బట్టి మీ తల్లిదండ్రులు ఏడవకూడదు. మిమ్మల్ని కన్నారు, పెద్ద చేశారు, పెళ్ళిళ్ళు చేశారు, భవిష్యత్తు ఇచ్చారు. పరిశుద్ధ గ్రంథములో ఈ మాట కూడా రాశాడు. ఏంటండి, ఎంత ప్రాముఖ్యమైన మాట అయితే ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో బయటకు వచ్చిందో ఒకసారి ఆలోచించండి. ఏశావు గురించి మాట్లాడుతూ వాక్యంలో రాయబడి వీరు ఇస్సాకునకు రిబ్కాకును మనోవేదన కలుగు చేశారు. నలిగిపోతున్నారు లోపల, కృంగిపోతున్నారు లోపల. ఏమి చేయాలో దిక్కుదాసుకుండిపోయారు. వీరు ఇస్సాకుకు రిబ్కాకును మనోవేదన కలుగు చేసిను. మార్చుకోలేదు వాళ్ళు. మరలా 27వ అధ్యాయము 46వ వచనంలోనికి రండి. ఇది 26లో జరిగింది కదా, మరి 27వ అధ్యాయం 46వ వచనంలోనికి రండి. 46వ వచనం, మరియు రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసిగినదే. ఆమంటున్న మాట చూడండి. రిబ్కా ఇస్సాకుతో చెప్తుంది, తన భర్తతో, అయ్యా హేతు కుమార్తెల వల్ల నా ప్రాణము విసిగిపోయింది. ఇంకేమన్నదో చూడండి. విసిగిపోయినది ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒకదానిని యాకోబు పెళ్లి చేసుకుని ఎడలా నా బ్రతుకు వలన నాకు ఏం ప్రయోజనము? రిబ్కా అంటుంది, వాడు ఎట్లా ఇట్టయిపోయాడయ్యా, యాకోబు కూడా పోయాడు పెళ్లి చేసుకుంటే, ఇక నేను బ్రతికటం అనవసరం, చచ్చిపోవడం మేలు. పిల్లలు, తల్లిదండ్రులు నేర్పించొద్దు, బాధ పెట్టద్దు. మీ సొంత నిర్ణయాలు, మీ ఆలోచనలు, మీ ప్రణాళికలు వాళ్ళు ఎంత నలిపేస్తున్నాయో మీకు తెలుసా? మీరు ఆడే అబద్ధాలు, మీరు ఆడే వేషాలు, మీరు వేసే నాటకాలు, మీరు చేసే అప్పులు, మీ జూదాలు, మీ తాగుడు, మీ అక్రమ సంబంధాలు, మీ అనైక్యత, మీ లోబడని తత్వం, మీ మూర్ఖత్వం, మీ మొండితనం మీ తల్లిదండ్రులకి మనోవేదన కలుగు చేస్తుంది. జాగ్రత్త. రిబ్కా తట్టుకోలేకపోయింది. ఇస్సాకు గుండె ఎట్లో బలం తెచ్చుకున్నాడు. కానీ ఈ మెల్ల అంటుంది, అయ్యా యాకోబు కూడా వెళ్ళి దాన్ని చేసుకుంటే ఇక నేను బతకడం ఎందుకయ్యా, చచ్చిపోతే బాగుండు. మీ అమ్మ ఏడుస్తుందేమో నీ కోసం. చాలామంది పిల్లలండి, చాలామంది పిల్లలు దేవుడు ఆశీర్వదించాడు. సమాజంలో గౌరవం ఉంది, కుటుంబంలో గౌరవం ఉంది, బయట గౌరవం ఉంది, దేవుడు అన్ని సమకూర్చాడని చాలా సంతోషపడి దేవానికి స్తోత్రం అనుకునే లోపు మీ ప్రవర్తన, మీ మాటలు, మీ అలవాట్లు, మీ పద్ధతులు వాళ్ళకి మనోవేదనకి గురి చేస్తున్నాయేమో. జాగ్రత్త. మారలేదు.
26 అధ్యాయంలో జరిగింది కదా, మరలా 27 అధ్యాయంకి వచ్చేలేకి మార్పు ఏమన్నంత మారలేదు. ఎన్నిసార్లు చెప్పుంటారో ఈ మధ్యలో, ఎన్నిసార్లు హెచ్చరించుంటారో, ఎన్నిసార్లు. ఒకవేళ నేను అనుకుంటున్నాను రిబ్కా ఇస్సాకులు వెళ్ళి ఏశావు యొక్క కాళ్ళు పట్టుకొని అడుగుంటారేమో, అమ్మా అయ్యా మమ్మల్ని అర్థం చేసుకోండి అమ్మా అని ఉంటారేమో. మరలా 27 అధ్యాయంకి వచ్చేలేక ఆఖరు వచ్చిన ఏంటంట, మేము బ్రతకటం అనవసరం కదా. ఇంకా తల్లిదండ్రుల మాట అంటే నీతో ఎంత కష్టం ఒకసారి ఆలోచించావా? ఒక బిడ్డని కనాలంటే ఎంత కష్టం అండి. తల్లి మరో జన్మెత్తటమే కదా, మనందరికీ తెలిసిన సత్యమే కదా, అది మరో జన్మెత్తటమే కదా. ఆలోచించాలి. ఈ ఉదయకాలపు ఆరాధనలో నాకు అనిపించింది, మరి ఇస్సాకు కుటుంబమేమో ఇంత చక్కగా ఎదుగుతూ ఉంటే వీళ్ళేంటి ఇలా తయారైపోయారు అంటే కారణాలు ఏంటో ఒక 4 కారణాలు దొరికాయి నాకు. 4 కారణాలు. ఎందుకు ఏశావు తన భార్యలు వారికి మనోదుఖం కలుగు చేశారు, ఎందుకు వాళ్ళని ఏడిపిస్తున్నారు, ఎందుకు మేము చావాలని అంతగా విసిగించారు, రీజన్ ఏంటయ్యా అంటే ఒక 4 కారణాలు కనబడ్డాయి. ఒకటి, ప్రార్థన లేమి. ప్రార్థన లేదు వారి కుటుంబంలో, వారిలో ప్రార్థన లేదు. ఇస్సాకు ప్రార్థన చేయడానికి పొలంకి వెళ్ళాడు. యాకోబు కూడా ఏం చేశాడో తెలుసా? ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు, ధ్యానం చేసుకుంటున్నాడు. దేవదూతలు పైనుండి కిందకి దిగటం దర్శనము చూశాడు ఆయన. యాకోబు ఒక రాయిని నిలబెట్టి నూనె పోసి ఇది దేవుని మందిరమని ప్రతిష్ఠించాడు. యాకోబు జీవితంలో అడుగడుగున దేవుడు కనబడతా ఉంటే ఏశావు జీవితంలో దేవుడు ఈశమంతా కూడా కనబడలేదు. దేవుడు లేని కుటుంబాలు ఇలానే ఉంటాయి, జాగ్రత్త. దేవుడు లేని కుటుంబాలు దుఃఖానికి కారణమవుతుంది. ప్రార్థన లేమి వారి జీవితంలో. ఆదికాండం 25వ అధ్యాయము 27వ వచనం. ఆదికాండం 25వ అధ్యాయము 27వ వచనం ఒకసారి గమనించండి. అక్కడ ఏమి రాయబడిందో. ఆదికాండం 25:27. ఆ చిన్నవారు, చిన్నవాడు కాదు, వారు అంటే ఇద్దరు. ఎవరు? ఏశావు యాకోబులు ఇద్దరు ఉన్నారు ఆ వచనంలో. ఆ చిన్నవాడు అని కాదు రాసింది, ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుడు యందు నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను, యాకోబు సాధువై గుడారములో నివసించుచుండెను. చూసారా? అరణ్యవాసములో వేటగాడైపోయాడు. కసాయితనం వచ్చేసింది, మూర్ఖత్వం వచ్చేసింది, మొండితనం వచ్చేసింది. జాలి, దయ, కరుణ ఆ గుండెకు లేదు. వేటగాడైపోయాడంట. ప్రార్థన లేమి మొదటి కారణం. రెండవది, వాక్యం లేదు. దేవుని వాక్యం లేదు. ఈరోజు యవన కుటుంబాలలో దేవుని వాక్యం లేదు, కుటుంబ ప్రార్థనలు లేవు. యవనస్తులు భార్యాభర్తలు దేవుని సన్నిధికి వెళ్ళట్లేదు. ఆదివారము పిక్నిక్ అంటున్నారు, ఎక్స్కర్షన్ అంటున్నారు. దేవుని సన్నిధిని వదిలిపెట్టేసి సండే హాలిడే, హ్యాపీ డే, జాలీ డే అనేటువంటి స్లోగన్లోకి వచ్చారు. కానీ సండే అనేటువంటిది, ఇది వర్షిప్ డే అనేది మర్చిపోయారు. తల్లిదండ్రులని దూరంగా ఉన్న బిడ్డలను కదిలిస్తే, ఏంటి ఈరోజు చర్చికి వెళ్ళారంటే, ఈ ఒక్కరోజు మాకు సెలవు వస్తుంది, అందుకని మేము ఈరోజు టూర్ పెట్టుకున్నాం, ఎక్స్కర్షన్ పెట్టుకున్నాం, పలానా స్పాట్కి వెళ్తున్నాం, పలానా ప్లేస్కి వెళ్తున్నాం. దేవుని మందిరానికి వెళ్ళి నాకు వెళ్ళండి కాదనట్లేదు. మీ ఎంజాయ్మెంట్ని దేవుడేమీ ఆటంకపరచట్లేదు. మీ సంతోషానికి ఆయనేమీ హద్దులేయట్లేదు. సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి, మీరు అనుకున్నది చూడండి, తినండి కాదనట్లేదు. కానీ ఆయన కోరుకుంది ఏంటో తెలుసా? విశ్రాంతి దినం నేను పరిశుద్ధపరిచాను కాబట్టి నా సన్నిధిలో మీరు కనబడండి అన్నాడు ఆయన. నిర్గమకాండం 20:12 అంటాడు, నేను పరిశుద్ధపరిచాను విశ్రాంతి దినమును, నా సన్నిధిలో మీరు కనబడండి అన్నాడు ఆయన. ప్రార్థన లేదు, వాక్యము లేదు. మూడవది, సహవాసం లేదు. వాళ్ళకి సహవాసం లేదు. ఎందుకు? ఆయన ఎక్కడ పెరుగుతున్నాడు? అరణ్యములో పెరుగుతున్నాడు, జంతువుల మధ్య, క్రూర మృగాల మధ్య పెరుగుతున్నాడు. నో ఫెలోషిప్, సహవాసం లేదు. మీకు సీరియస్గా ఒక విషయం చెప్తున్నాను. పేతురు ప్రసంగం చేసిన తర్వాత అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో దేవుని వాక్యం వాళ్ళ హృదయంలో గుచ్చుకున్నప్పుడు వారు వచ్చి, మేము ఏం చేయమంటామంటే మీ పాపములు ఒప్పుకొని యేసు ప్రభు నామములో బాప్తిసం పొందండి అన్నాడు. అప్పుడు ఇంచుమించు 3000 మంది వచ్చి బాప్తిసం పొందారు. అప్పుడు పేతురు వాళ్ళకు ఒక ప్రసంగం చేసి అన్నాడు, మీరు అపోస్తల బోధ యందును, రెండో మాట ఏంటి? సహవాసం ఉండాలా. ఏ సహవాసం? దేవుని పిల్లల సహవాసం ఉండాలా.
డిఎల్ మూడీ గారు ఒక మాట అంటాడు సహవాసాన్ని గురించి చెప్పిన మాట. డిఎల్ మూడీ అంటే చాలా గొప్ప బ్యాప్టిస్టు ప్రసంగికుడు. చికాగోలో ఆయన పేరు మీద ఒక పెద్ద థియలాజికల్ యూనివర్సిటీ ఉంది. డిఎల్ మూడీ థియలాజికల్ సెమినార్ ఉంది ఒకటి పెద్దది. గొప్ప దైవజనుడు, చాలా గొప్ప ప్రసంగం చేస్తాడు ఆయన. ఆ దైవజనుడు ఏమన్నాడంటే సహవాసాన్ని గురించి, ఎవరైనా విశ్వాసంలో జారిపోతే పడిపోతే మరలా వాళ్ళు దేవుళ్ళలోకి వచ్చినప్పుడు, సంఘంలోకి వచ్చినప్పుడు, సహవాసంలోకి వచ్చినప్పుడు బలపడతాడని చెప్పడానికి ఆయన ఒక కట్టెల పొయ్యిని సాదృశ్యంగా తీసుకున్నాడు. కట్టెల పొయ్యి, ఆ కట్టెల పొయ్యిలో 4 కర్రలు పెడితే ఆ కర్రలు మండుతూ ఉంటాయంట. ఈ 4 కర్రల నుంచి ఒక కర్ర తీసి పక్కన పెట్టేస్తే ఏమవుతుందండి, ఆ కర్ర కొంచెంసేపు మండి 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 చిన్నగా అట్లా ఆరిపోద్ది. ఆరిపోయి బూడిదైద్ది, బొగ్గైపోద్ది. సహవాసం నుంచి బయటకు వెళ్ళిపోతే నువ్వు ఆరిపోతావు అంటాడు. మరి ఎలా వెలిగించబడతాడంటే అప్పుడు డిఎల్ మూడీ గారు అన్నారు, అదే కర్రని మరలా తీసుకొచ్చి మండుతున్న ఈ 3 కర్రల్లో కనిపెడితే ఆరిపోయినా బూడిదైనా బొగ్గైనా ఈ కర్ర మరలా ఈ 3 కర్రలతో సమానంగా పెరిగిద్ది, మండిద్ది అన్నాడు ఆయన. దాట్ ఈస్ ద ఫెలోషిప్. చూసావా, ఈయనకేమి లేదండి, ప్రార్థన లేదు, వాక్యం లేదు, సహవాసం లేదు. తల్లిదండ్రులకి మనోవేదన కలిగజేస్తూ ఉన్నాడు. మేము బ్రతకటం అనవసరం అన్నట్టు అయిపోయారు. ఈ మధ్య పిల్లలకి ప్రార్థన చేసుకోమంటే భలే కష్టం, బైబిల్ చదవమంటే భలే కష్టం, చర్చికి రండి అంటే భలే కష్టం. ఈరోజు నేను వస్తూ ఉన్నప్పుడు నాకు సంతోషం వేసింది. కారులో వస్తూ ఉన్నాను, చక్కగా ఆటోలో దిగారు కిరణ్ గారు, స్వాతి వాళ్ళ కొడుకుని తీసుకొని. చిన్న కుటుంబం, నాగభూషణం గారి అల్లుడు, కూతురు, మనవడు. ఎక్కడ విదేశాల్లో ఉద్యోగం, ఆయన ఇక్కడేం కాదు, విదేశాల్లో ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా ఆదివారం దేవుని సంతాన భార్యను తీసుకొని కొడుకుని తీసుకొని ఆటోలో వచ్చారండి. ఆటోలో వచ్చాడు, దిగి అక్కడ నుంచి నేరుగా మందిరం. ఎంత ముచ్చటేసిందో. చప్పట్లు కొడదామా? కిరణ్ గారు థ్యాంక్ యూ అండి, స్వాతి థ్యాంక్ యూ. చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఈరోజు నా ప్రసంగం అది కాబట్టి ఆ సన్నివేశం చూసినప్పుడు ఎంత సంతోషం వేసిందో. కొడుకుని తీసుకొని 2, 3 ఆటో దిగి ఆ నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటాయి. అంతేకాదు, కిరణ్ గారి గురించి ఒక మాట, అక్కడ వైన్ షాప్ బోర్డు పెట్టారు మన చర్చి బోర్డు కింద. అది తీసేపిస్తూ ఉన్నాను, రవిని ఎలమందని పిలిచి తీసేపిస్తూ ఉంటే కిరణ్ గారు వెళ్ళేవాడు వెళ్ళకుండా ఏంటి పాస్టర్ గారిని అడిగి ఆగి ఇట్లా బోర్డు అంటే దాన్ని కూడా పక్కన పెట్టి. అంటే చూడండి, దేవుని భయం ఉన్నప్పుడు కుటుంబాలు ఎలా ఉంటాయో. దేవుని సన్నిధిని మిస్ అవ్వరండి. సహవాసాన్ని కోరుకుంటే అది ఎంత ఆశీర్వాదమో కదా, ఎంత దీవెనో కదా. ఏషావు కుటుంబం ఎందుకు అలా అయిపోయింది? ప్రార్థన లేమి, వాక్య ధ్యానం లేదు, సహవాసం లేదు. ఇంకోటి చెప్పమంటారా, దేవుని సన్నిధి అసలు లేదు వాళ్ళకి. దేవుని సన్నిధి లేదు. దేవుని సన్నిధిని క్రియేట్ చేసుకోవాలండి. యేసయ్య ఒక గొప్ప మాట అంటాడు తెలుసా, ఎక్కడ 2, 3 నా నామమును చేరి ఉంటే అక్కడ నేను ఉంటానన్నాడు. ఆది కాండం చదువుతూ ఉన్నప్పుడు యాకోబు జీవితంలో ఒక అనుభవం గుర్తొచ్చింది. ఆయన ఏం చేశాడు తెలుసా, ఎబ్బోకి రేవు దగ్గర ఆయన ఒంటరిగా ఉండిపోయినని రాయబడింది. ఆ సమయంలో ఆయన ఒక పని చేశాడు, ఒక రాయి తీసి తల కింద పెట్టుకున్నాడు. ఆ తల కింద పెట్టుకొని నిద్రపోతే దేవదూతలు పైకెళ్తూ కిందకు వస్తూ నిచ్చెన మీద దిగుతూ ఒక దర్శనం కలిగిద్ది. ఆ దర్శనం కలగానే ఇది దేవుని దర్శనమని ఆ తల కింద పెట్టుకున్న రాయిని తీసి అక్కడ నిలబెట్టేసి దాని మీద నూనె పోసి దాన్ని ప్రతిష్ఠించి దానికి ఒక పేరు పెట్టాడు. ఏం పేరు? ఇది దేవుని మందిరమే కానీ ఇంకొకటి కాదు అన్నాడు. అక్కడ పాస్టర్ ఉన్నాడా? అక్కడ ధర్మశాస్త్రం ఉందా? అక్కడ యాజకుడు ఉన్నాడా? అక్కడ లేవీలు ఉన్నారా? అక్కడ బలిపీఠం ఉందా? అక్కడ పర్ణశాలలు ఏమన్నా ఉన్నాయా? సమాజ మందిరం ఏమన్నా ఉందా? ప్రత్యక్ష గుడారం ఏమన్నా ఉందా? లేదు. ఏమీ లేకపోయినా కూడా ఆ అడవిలో, అరణ్యంలో, ఆ కొండల మధ్య దేవుని మందిరాన్ని సృష్టించుకున్నాడు. సాకులు చెప్పొద్దు, మాకు చర్చి దూరమని, మందిరం లేదని, వాన పడుతుందని, టైం లేదని సాకులు చెప్పొద్దు. అవకాశం లేకపోతే భార్యాభర్తలు కూర్చొని ప్రార్థన చేసుకోండి. కూర్చొని ప్రార్థన చేస్తే అదే దేవుని మందిరం. యోబు అన్నాడు, దేవుడు యోబు నా సేవకుడు అన్నాడు. యోబు ఎలా సేవకుడు అయ్యాడంటే తన 10 మంది పిల్లలని పెట్టుకొని ఆయన దేవునికి బలి అర్పించేవాడు. మందిరముగా మార్చుకున్నాడు తన ఇంటిని. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో 18వ వచనంలో దావీదు రాజు లోపల ప్రవేశించి ఈలాగు ప్రార్థన చేసిన అన్నాడు. అప్పటికి దేవుని మందిరం లేదు, సొలొమోను కట్టించాడు. దావీదు టయానికి లేదు. కానీ దేవుడు దావీదు ఇంటిని దేవుని ఇంటిగా మార్చేసుకున్నాడు.
అబ్రహాం ఒక గుడారం వేసుకున్నాడు. అప్పుడు దేవాలయం లేదు, పర్ణశాలలు లేవు, సునగోగ లేదు, సమాజ మందిరం లేదు. ఆయన హాయికి బేతేలకి మధ్య గుడారం వేసుకొని అక్కడ ఒక బలిపీఠం కట్టి ప్రార్థన చేసి దేవుని మందిరముగా మార్చుకున్నాడు. దేవుని మందిరంగా మార్చుకున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయంలో ఒక వేశ్యకు పుట్టిన యొఫ్తా తరిమేస్తే గిల్గాల్కి వెళ్ళిపోయాడు. అక్కడ ఏం చేశాడో తెలుసు, ఆయన దేవుని మందిరం ఎక్కడుందని వెతుక్కొని దేవుని మందిరంకి వెళ్ళి తన సంగతి అంతా చెప్పుకున్నాడు. మందిరంలో తన సంగతి అంతా. హన్నా జీవితంలో తనకు దగ్గర దేవుని మందిరం లేదు, అయినా తన భర్త తను కలిసి బలులు తీసుకొని దేవుని మందిరానికి ఎక్కడ తెలుసా, షిలోహులో ఉన్న మందిరం దగ్గరికి వచ్చారండి. ఆ మందిరంలో ఆత్మను కుమ్మరించి ప్రార్థన చేశారు. ఏశావు జీవితం ఎందుకు అట్ట అయిపోయింది? మారు మనసు పొందడానికి అవకాశం లేకుండా పోయింది. వ్యభిచారైపోయాడు, తల్లిదండ్రులకు మనోవేదన కలుగు చేశాడు. ఆయన తల్లి రిబ్కా ఇక నేను బతకడమే అనవసరం అనే స్థాయిలోనికి వెళ్ళిపోయింది. కారణం ఏంటి తెలుసా? 4 రీజన్స్. ఒకటి ఏంటంట, ప్రార్థనలేమి, వాక్యం లేకపోవటం, సహవాసం లేకపోవటం, దేవుని సన్నిధి లేకపోవటం. ఏ కుటుంబంలో అయితే ఉండదో ఆ కుటుంబాలు మనోవేదనకి గురవుతారు. ఇక వేరే రీజన్స్ కాదు. ఎప్పుడైతే ఇవి లేవో అప్పుడు సాతానుడు ప్రవేశిస్తాడు, కుటుంబాల గలిబిలి రేపేస్తాడు, సమస్యలకు కారణం చేస్తాడు, దుఃఖానికి కారణం అయిపోద్ది, మనోవేదనకి కారణం అయిపోద్ది, తలక్రిందులు చేసేస్తాడు. ఇస్సాకు కుటుంబం చూడండి, వాళ్ళకి పుట్టిన పిల్లలే కదా ఇద్దరు, యాకోబు ఏశావులు. ఏశావు ఈట్ అయిపోతే యాకోబు ఎట్టయిపోయాడంట, దేవుని దర్శనాన్ని పొంది దేవునితో పెనుగులాడి ఆశీర్వదింపబడే వ్యక్తిగా ఆయన మారిపోయినట్టుగా దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంత ఆశ్చర్యం అండి, ఎంత ఆశ్చర్యం. ఈరోజు కుటుంబాలు ఆలోచించాలి. తల్లిదండ్రులకు మనోవేదన కలుగు చేయొద్దు. పిల్లలు వాళ్ళ దుఃఖానికి కారణం అవ్వద్దు. నీ ఇంట్లో ప్రార్థన ఉండాలి, నీ ఇంట్లో వాక్యం ఉండాలి, నీకు సంఘ సహవాసం ఉండాలి. అవి నీకు దగ్గర లేకపోతే నీ ఇంటిని దేవుని మందిరముగా మార్చుకోవాల్సినటువంటి అవసరత ఉందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంతేకాదండి, ఏశావు జీవితంలో అలాంటి అనుభవం వస్తే తర్వాత ఇంకా కుటుంబాలు గమనించినప్పుడు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను, కొన్ని మాటలు గుర్తు చేస్తాను. మరి ఏశావు యొక్క భార్యలు తన అత్తమామలకి మనోదుఖాన్ని కలుగజేసి వారు చచ్చిపోతే బాగుండన్నట్టు చేసి చాలా వేదనకి ఆ కుమారుడు కోడలు కారణమైపోతే బైబిల్లో కొన్ని కుటుంబాలను చూసినప్పుడు ఆ యవ్వన బిడ్డలు, ఆ యవ్వన కుటుంబాలు తల్లిదండ్రులని సంతోషపరిచినటువంటి వాళ్ళు, తల్లిదండ్రులని ఘనపరిచినటువంటి కుటుంబాలు కూడా దేవుని వాక్యంలో ఉన్నాయి. 1-2 కుటుంబాలను లేక 3 కుటుంబాలను చూపించి నేను వాక్యాన్ని ముగిస్తాను. చూడండి ఏం రాయబడిందంటే నాకు ఆశ్చర్యం వేసింది. నిర్గమకాండము 18 అధ్యాయము కుటుంబ సంబంధాలు ఎలా ఉంటున్నాయో చూడండి. నిర్గమకాండం 18 అధ్యాయం 1 నుంచి 27 వచనాలు ఉంటాయి. 1 నుంచి 27 వచనాలు ఉంటాయి. మీరు వెళ్ళి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ వచనాలన్నీ తప్పనిసరిగా చదవండి. ఆ అనుభూతి ఎంత బాగుంటుందో. ఒక్కొక్క మాట చెప్తాను. ఇది ఎవరిదో తెలుసా? మోషే తన మామ అయిన ఇత్రో గురించి రాయబడిన అధ్యాయం ఇది. ఎవరంటే ఇల్లు మామ అల్లుళ్ళు అండి, మామ అల్లుళ్ళ సంబంధం చూడండి ఎలా ఉందో. ఈ వాక్యం చదువుతూ ఉంటే ఎంత ఆశ్చర్యం వేస్తుంది. 12వ వచనం చూడండి, 18వ అధ్యాయం 12వ వచనంలో, మరియు మోషే మామయ్య అయిన ఇత్రో ఒక దహన బలులను దేవునికి అర్పింపగా అహరోను ఇశ్రాయేలీలు పెద్దలందరూ మోషే మామతో దేవుని సన్నిధిని భోజనము చేయించు వచ్చిరి. మరునాడు ఇలా ఈ మాటలన్నీ రాయబడిన తర్వాత ఇంకొక వచనం కూడా చూపిస్తాను. 23వ వచనం చూడండి. దేవుడు అలాగూ చేయుటకు నీకు సెలవిచ్చిన ఎడల నీవు ఆ పని చేయుము, దాని భారమును సహింపగలవు, మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానంగా వెళ్ళుదురని చెప్పెను. 24వ వచనం చాలా ఇంపార్టెంట్ వచనం. మోషే తన మామ మాట విని అతడు చెప్పినదంతయు చేశాడంటే ఎవరు మాట అండి? మోషే తన మామ మాట విని. మామ అల్లుళ్ళ సంబంధం చూడండి. ఎందుకో తెలుసా? ఇది దేవుని వాక్యం వల్ల ఉంది కాబట్టి. ఎక్కడ ఇత్రో? మిద్యాను దేశానికి సంబంధించిన వాడు. ఈయనెక్కడ? ఇజ్రాయెల్ దేశానికి సంబంధించినటువంటి వాడు. వాళ్ళ మాటలు చూడండి. మోషే తన మామ మాట విని ఏమంటారో తెలుసా? ఇప్పుడు మీ నాన్న మాట వినేదేంటే కదా భార్యని. ఆయన దేవుని మాట చెప్పాడు.
కుటుంబము కట్టబడటానికి ఎంత చక్కని సలహా ఇచ్చాడో. మోషేతో అన్నాడు, మోషే నీవు పొద్దున్న లేస్తే రాత్రి పడుకునేదాకా ఈ యొక్క న్యాయ తీర్పులని, ఈ గొడవలని ఇశ్రాయేలీలకి ఆడ కూర్చొని నువ్వు అన్ని తగాదులు తీరుస్తా కూర్చుంటే ఇక్కడ నా కూతురు పిల్లల సంగతి ఏంటి మోషే, నీకు అర్థమవుతుందా? ప్రజలు అలసిపోతున్నారు, నా పిల్లలు కష్టపడతా ఉన్నారు. నువ్వు ఒక్కసారి ఆలోచించి 10 మందికి ఒక లీడర్ని, 50 మందికి ఒక లీడర్ని, 100 మందికి ఒకరిని, మరి కఠినమైన సమస్య అయితే నీ దగ్గరికి తీసుకొని రాయా, కుటుంబ బాధ్యతలు ఆలోచించంటే అప్పుడు మోషే ఏం చేశాడట? తన మామ మాట విని. ఆహా, ఎంత మంచి సలహానో. మామ చెప్తే నేను వినాలా? ఆయన చెప్పేదేంటి నాకు? ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండమను. ఇచ్చాడు మాటలు కాదు, తన మామ చెప్పిన మాట విని. ఆహా, అది కుటుంబం. తర్వాత రూతు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. రూతు గ్రంథం 1వ అధ్యాయం మీరు చదవండి. అవన్నీ వివరించడానికి టైం చాలదు కాబట్టి నేను పవర్ పాయింట్స్ లాగా ఒక్కొక్క మాట గుర్తు చేస్తున్నాను. రూతు గ్రంథం సమూయేలు గ్రంథానికి ముందుంటుంది చూడండి. అది కూడా ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. ఇదెవరి సంబంధం అంట? అత్తా కోడళ్ళ సంబంధం. అదేమో మామాళ్ళ సంబంధం. ఇక్కడ అత్తా కోడళ్ళ సంబంధం. ఎంత అద్భుతమైందండి ఇది. ఏం రాశాడు? 1వ అధ్యాయంలో 15వ వచనం. ఆమె ఇదిగో, అంటే నయోమి అంటుంది రూతుతోటి, ఆమె ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడలు వెంబడి వెళ్ళుము అనెను. 16వ వచనం. అందుకు రూతు చూడండి ఈ మాటలు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టేదను. మరణం తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకపరిచిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా. వింటున్నారండి ఈ మాటలు? ఒక కోడలు అత్తతో అంటున్న మాట, అత్త ఏం మాట్లాడుతున్నావు అత్త? నువ్వు చచ్చిపోయిన దగ్గర నేను చచ్చిపోతాను అత్త. నీ దేవుడే నా దేవుడు అత్త, నీ జనమే నా జనం అత్త. నా తోడు కోడలు పోయిందని నేను పోతానా? నేను చచ్చిపోయేదాకా నీతోనే ఉంటానత్త. మాటలు చూడండి. ఆ అత్త గుండెల్లో ఎంత సంతోషం ఉంటుందండి. అసలు నేను పూలలో పెట్టి చూసుకోదు, ఎంతమందికి చెప్పిద్ది? అది నా కోడలు కాదయ్యా, నా కూతురు అని చెప్పిద్ది కదా. ఈరోజు కోడళ్ళకి అత్తలు బరువైపోయారా? వాళ్ళ చావు కోసం చూస్తున్నారా? వాళ్ళు ఎట్లా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలా అని చూస్తున్నారా? ఆ మాటలు చూసారా? నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఈ మాటలో నాకు ఎత్తైతే ఆమన్న మాట ఏంటి తెలుసా? నువ్వు కానీ నన్ను పో అన్నావంటే దేవుడు నాకెంత కీడైనా, ఆ మాట చూడండి అండి, ఎంత కీడైనా చేయను కాక. ఆ అత్త కోడల సంబంధం ఎంత మధురం, ఆ మామ అల్లుల సంబంధం ఎంత మధురం, ఆ తల్లి కూతుర్ల సంబంధం ఎంత మధురం, ఎంత అద్భుతం. భార్యాభర్తల సంబంధం మరొక రెఫరెన్స్ చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 5-6 వచనాలు. లూకాసు వార్త 1వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరియా అని ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్. 6వ వచనం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. అది కదా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్. చూసారా? వీరిద్దరు ఆ మాటలు ఎంత అద్భుతమైన మాటలు. యూదయా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకరియా అని ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులు. ఎంత అన్యోన్యత అండి. భార్యాభర్తలు వాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. బహుకాలం గడిచిన వృద్ధులు, సంతానం లేదని రాయబడింది. ఆ సమస్య వారి ప్రేమని తగ్గించలేదు.
వారి సహవాసాన్ని తగ్గించలేదు, వారి ఆప్యాయతని తగ్గించలేదు, వారి ప్రమాణాలను తగ్గించలేదు, వారి అన్యోన్యతను తగ్గించలేదు. ఎందుకంటే బిడ్డలు ఇచ్చే దేవుడు కదా, భార్యనిచ్చింది కూడా దేవుడే కదా. భార్య యెహోవా యొక్క దానం అని వాక్యం రాయబడింది. కాబట్టి బిడ్డలనిచ్చిన దేవుడే ఇస్తాడు, భార్యనిచ్చిన దేవుడే ఇస్తాడు. కాబట్టి నాకు భార్యనిచ్చింది దేవుడే, బిడ్డలనిచ్చేది దేవుడే. భార్యనిచ్చిన దేవుడు బిడ్డల్ని ఇవ్వకపోతాడా? ఒకవేళ ఇచ్చినా ఇవ్వకపోయినా నా భార్య నాకు ముఖ్యం, నా భర్త నాకు ముఖ్యం. వాళ్ళ అనుభవం. అలాంటి వాళ్ళని దేవుడు వదిలిపెడతాడా? ఏమన్నాడు? ఆయన వారిని దర్శించి బాప్తిస్మి యోహాను మండుచూ ప్రకాశిస్తున్న దీపాన్ని దేవుడిచ్చాడు. చూడండి, మామ అల్లుల సంబంధం, అత్త కోడల సంబంధం, భార్య భర్తల సంబంధం, తల్లిదండ్రులు బిడ్డల సంబంధం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. ఈ మాటలు కూడా చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం, 4 కాదు 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తమ కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించరేమని వారిని పిలువనంపించి పవిత్రపరిచి, అక్కడ చాలు, నాకు ఆ మాట చాలు. ఇది ఎప్పుడో తెలుసా? అరుణోదయ దర్శనం కలగక మునుపు. అంటే ఎప్పుడండి? చీకటితో తెల్లవారకు ముందే, ఇంకా సూర్యుడు ఉదయించలేదు. ఆ తండ్రి పిలిచాడు వాళ్ళని. రే చిన్నోడా, పెద్దోడా, రే తమ్ముడు లేపు, అన్నం లేపు. ఎవరు లేచింది? నువ్వా? రే అన్నంలో లేపు, మనం వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. తెల్లవారుజాము 4 గంటలకే, ఇంకా అరుణోదయ దర్శనం కలగక మునిపే 10 మంది పిల్లలు లేచి వాళ్ళ నాన్న పిలువగానే వచ్చేసారండి. అక్కడికి పిలువగానే వచ్చేసారు. నాన్న నాకు కుదరదు, నీకేం బుర్రలేదా, అర్థం కాదు ఈ టైంలో, దేవుడు అంటే నువ్వు చూసుకోపో, మాకు చాలు. కానీ ఇట్లాంటి మాటలు కాదు. 10 మంది లేచి వచ్చారండి పిలవగానే. ఎంత విధేయత, ఎంత సంబంధం చెప్పండి. మొదటిది ఏంటంట? మామాళ్ళుల సంబంధం. రెండవది అత్తాకోడల సంబంధం. మూడవది భార్యాభర్తల సంబంధం. నాలుగవది తల్లిదండ్రులు బిడ్డల సంబంధం. ఐదవది అన్నదమ్ముల అక్కచెల్లెల సంబంధం. చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం ఎలా రాసిన? అతని కుమారులందరూ వంతులు చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయుటకై చెప్పండి కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రు తమతో కలిసి ఎంతమంది అండి? 10 మంది. వేరు చేయలేదు వాళ్ళని, అక్క చెల్లెలను వేరు చేయలేదు, అన్నదమ్ములను వేరు చేయలేదు. వారు కలిసి ఒక్కొక్కరి ఇంట్లో ప్రతిరోజు అనుదినము ఎంత అన్యోన్యత! ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డలు ఎంత అన్యోన్యంగా బ్రతుకుతున్నారంటే దీనికి కారణం ఏంటో తెలుసా? ఆ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన, పెంచిన పెంపకం, దేవుని భయం, దేవుని సన్నిధి. ఇక్కడ ఎవరు వారిని ఆటంకపరచట్లేదు. ఎంత చక్కని మాట రాశారంటే, అతని కుమారులు అందరూ అనే మాట గుర్తుపెట్టుకోండి, తన అక్క చెల్లెండ్రతో కలిసి అనే మాట గుర్తుపెట్టుకోండి. విభేదాలు లేవు, ఆస్తి గొడవలు లేవు, అధికార గొడవలు లేవు, స్వార్థం లేదు. ఒక రక్తాన్ని పంచుకున్న బిడ్డలం కదా మనం. 10 మంది కలిసి భోజనం చేస్తున్నారు, విందు చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కలిసి ఉండండి. కుటుంబాలు పాడు చేసుకోవద్దు. డబ్బు కోసమనో, స్థలం కోసమనో, ఒక మాట అన్నారనో, సహాయం చేయలేదనో, అప్పు ఇవ్వలేదనో, సహకరించలేదనో, ఎవరో ఏదో చెప్పారనో రక్త సంబంధాలను పాడు చేసుకోవద్దు. ఈ భూమి మీద ఎక్కడే కలిసి ఉండకపోతే రేపు పరలోకంలో ఎలా కలిసి ఉండగలం? ఈడ ముఖం చూడకపోతే ఆడెట్లా చూసుకోగలం? ఇక్కడ నేను వాడు గడప దొక్కనంటే మరి ఆడ పరలోకపు గడప దొక్కాలి కదా. నువ్వు ఆ రోజు చెప్పగలవా? నువ్వు ఈరోజు అంటువే, మా అక్క వస్తే నేను రాను, మా చెల్లి వస్తే నేను రాను, నువ్వు అన్నని పిలిచావు నేను ఒప్పుకోను, నువ్వు తమ్ముడిని పిలిచావంటే ఒప్పుకోను, నువ్వు అత్తని పిలవబోకు, మామనైతే పిలువు, నువ్వు వాడిని పిలిచావంటే ఒప్పుకోను. మరి పరలోకంలో మీరు అందరు రావాల్సి వచ్చినప్పుడు క్రీస్తు అనే తలుపులో నుండి మనం వెళ్ళాలి కదా. అప్పుడు చెబుతావా, యేసయ్యా నువ్వు కానీ నన్ను పిలిచావండి నేను రానంటావా? లేకపోతే ఎవరికి నష్టం, ఎవరికి కష్టం?
ఎవరు దూరం అయిపోతారు? ఈ భూమి ఉండేది కొంచెం కాలమే కదా, మనం యాత్రికులం కదా, మనం పరదేశులం కదా, మనం నీడలాంటి వాళ్ళం కదా. మనం ఈ కొంచెం సమయం కూడా కలిసి ఉండకపోతే, ఈ చిన్న ఆయుష్లో కూడా ఒక కుటుంబంగా ఉండకపోతే, దేవుని భయంతో ఉండకపోతే ఇక కుటుంబాలు ఎలాగండి? ఇస్సాకు అనగానే బలి ఒకటి గుర్తు రావటం కాదు, ఇస్సాకు అనగానే విధేయత ఒకటి గుర్తు రావటం కాదు, ఆ కుటుంబ విలువలు నేర్పించిన వ్యక్తి ఇస్సాకు. కుటుంబాలు ఎలా ఉండాలో ఆ ఇద్దరు కొడుకుల జీవితంలో నేర్చుకోవచ్చు. అత్తమామలు కానీ, ఆడబిడ్డలు కానీ, అన్నదమ్ములు కానీ, భార్యాభర్తలు కానీ, మామాళ్ళుళ్ళు కానీ, అత్త కోడలు కానీ, ఆ సంబంధాలు ఎంత మధురంగా ఉన్నాయో, ఎంత అద్భుతంగా ఉన్నాయో, ఎంత ఆశ్చర్యంగా ఉన్నాయో ఒకసారి ఆలోచిస్తున్నారా? ఇంకొకటి కూడా చెప్తాను, ఇరుగు పొరుగు సంబంధాలు అవి కూడా చాలా ముఖ్యం. ఇరుగు పొరుగు అనేది చాలా అవసరం, చాలా ముఖ్యమైన సంబంధాలు. దేవుని వాక్యం చూడండి, రూతు గ్రంథము 4వ అధ్యాయము. ఇక్కడేముందా ఇరుగు పొరుగు అనుకుంటున్నారేమో, ఇక్కడ చూడండి ఎంత మంచి పాఠము పరిశుద్ధాత్మ దేవుడు పెట్టాడో. రూతు గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం, 12వ వచనం, 13వ వచనం, అలాగే 14 నుంచి 17 విడివిడిగా చదువుకుందాం ఆ మాటలు. 11వ వచనం చూడండి, అందుకు పురద్వారమునందుండిన ప్రజలందరూ, ఈ పదం చూసారా? పురద్వారమునందున్న ప్రజలందరూ, ఇరుగు పొరుగు ఆ మాటలో కనబడుతుంది. పురద్వారమందున్న ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఈ స్త్రీని ఇశ్రాయేలీల వంశమును వర్ధిల్లజేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలినదిగాను చేయునుగాక. ఎఫ్రాతాలో నీకు క్షేమాభివృద్ధి కలిగిన వాడు అయి బేత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. యెహోవా ఈ యవనురాలి వలన నీకు దయచేయి సంతానమును, నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పేరేసు కుటుంబం వలె ఉండునుగాక అనిరి. కాబట్టి బోయేసు రూతుని ఆ ఇరుగు పొరుగు వచ్చి ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నారండి. ఏమన్నా తెలుసా? లేయా వలె, రాహేలు వలె, తామారు వలె, యూదా వలె, పేరేసు వంశం వలె ఇరుగు పొరుగు ఆశీర్వదిస్తున్నారండి. ఈరోజు మన కుటుంబాలను ఇరుగు పొరుగు ఏమంటుంది? ఏం క్రైస్తవులండి వీళ్ళు, ఎందుకండి వీళ్ళు ప్రార్థనకి వెళ్ళటం? భక్తి ఏమన్నా ఉందా? అసలు సాయంత్రం అవగానే వాళ్ళ ఇంట్లో వచ్చే సినిమా పాటలు చెవులు పోతున్నాయండి, వాళ్ళ తగాదులు వినలేకపోతున్నామండి. ఆ ఇంట్లో బూతులండి, తాగుతారండి వాళ్ళు. ఈ మాటలు వినపడుతున్నాయా? ఆ పురద్వారమును ఉన్న ప్రజలు పెద్దలందరూ వచ్చి ఎలా దీవిస్తున్నారో చూడండి. ఆ యొక్క బోయేసుని మోయాబు దేశము నుంచి వచ్చిన రూతు అన్యురాలు దంజురాలు అయిపోయింది, పరదేశి స్వదేశి అయిపోయింది, విధవరాలు సౌభాగ్యురాలు అయిపోయింది, రక్షణ లేనామా రక్షణలోనికి వచ్చేసింది, వంశమే లేనామా క్రీస్తు వంశములోనికి వచ్చేసింది. ఆమె ప్రవర్తన, ఆయన ప్రవర్తన, ఆ కుటుంబ విలువలు చూసి పురద్వారమునున్న ప్రజలందరూ వచ్చి అంటున్నారు, నీవు రాహేలు వలె దీవించబడాలా, లేయా వలె దీవించబడాలా, మీరు తామారు యూదా వలె దీవించబడాలా, మీరు పేరేసు వంశం వలె దీవించబడాలా. ఆహా, గుండె నిండిపోయిందండి ఇది. అది కదా కుటుంబాలు, అది కదండి విలువలు, అవి కదా జీవితాలు. ఒక అపార్ట్మెంట్లో ఉంటే తగాదులు, ఇంటి పక్కలతో తగాదులు, ఇంటి వెనకలతో తగాదులు. అన్యులు చూస్తే ఏం క్రైస్తవులని వేలెత్తి చూపిస్తున్నారు, మాదిరి కనబడట్లేదు. ఎలాగండి కుటుంబాలు, ఎలాగండి? మనకే ఓర్పు లేకపోతే, మనకే తగ్గింపు లేకపోతే, మనకే సహనం లేకపోతే, మనమే మాదిరి చూపించలేకపోతే, ప్రేమ చూపించలేకపోతే, క్రైస్తవేతరులా చూపించేదా ప్రేమని? వారా మనకి నేర్పించేది? వారా మనల్ని? ఇంకా చూడండి. అప్పుడు అయిపోలేదు రూతు గ్రంథం 4వ అధ్యాయము చూడండి, ఇంకేం రాశాడు? 13వ వచనము చూడండి. కాబట్టి బోయేజు రూతుని పెళ్లి చేసుకొని ఆమె ఎద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి ఎగునట్లు అనుగ్రహించిన కనుక ఆమె కుమారుని కానీ. ఇప్పుడు 14వ వచనం నుంచి ఇది ఇంకెంత అద్భుతంగా ఉంటుందో. అప్పుడు స్త్రీలు, ఎవరంట? స్త్రీలు లెక్కబెట్లా, ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు కాదు, స్త్రీలు అనేక మంది. వాళ్ళందరూ చేయమంటున్నారో చూడండి ఈ మాటలు. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందును గాక, ఆయన నామం ఇశ్రాయేలులో ప్రకటించబడును గాక. ఆడున్నటువంటి స్త్రీలందరూ వచ్చి నయోమిని చూసి అంటున్నారు, నయోమి నువ్వు మారా కాదు, నువ్వు మధురము.
నీకో సంగతి తెలుసా, ఆమెను చూసి ఆ కుటుంబాన్ని చూసి ఈ స్త్రీలు ఏమంటున్నారు తెలుసా, యెహోవా స్తుతి నందును గాక. ఈరోజు అడుగుతున్నాను, నిన్ను బట్టి నీ ఇరుగు పొరుగు దేవుని స్తుతించగలుగుతున్నారా? యేసయ్య ప్రేమను తెలుసుకోగలిగారా? రక్షణలోకి రాగలుగుతున్నారా? నీ ఆఫీసులో, నీ కాలేజీలో, నీ వీధిలో, నీ ఊరిలో రాగలుగుతున్నారా? నేను ధైర్యంగా గుండె మీద చేసుకొని చెప్తున్నాను, చిరవనొప్పుల పాళ్ళు, చదువు లేని వాళ్ళు, ఆ చిరవనొప్పుల పాళ్ళు, ఆ పల్లెలో ఉన్న కుటుంబాలను బట్టి 48 హిందూ కుటుంబాలు రక్షింపబడ్డాయి. 48 హిందూ కుటుంబాలు. వారి కుటుంబాల్లోకి సేవకుని తీసుకెళ్తున్నారు, ప్రార్థన చేయించుకో, బాగలేదంటే ప్రార్థన, పొలం వేయాలంటే ప్రార్థన, వారి ఊరికి వెళ్ళాలంటే ప్రార్థన, పరీక్షలు వచ్చాయంటే ప్రార్థన, నూతన సంవత్సరం వచ్చిందంటే ప్రార్థన. వాక్యం చెప్పి కాదు, వీళ్ళ ప్రవర్తన చూసి. వాళ్ళ దగ్గర పనికి వెళ్తారు వాళ్ళ పొలంలోకి, వీళ్ళ ప్రవర్తన చూసి. ఎంత ఆశ్చర్యం. స్త్రీలు వచ్చి అంటున్నారు, యెహోవా స్తుతి నందును గాక, నీ దేవుడి స్తుతి నందును గాక. ఇంకా చూడండి 15వ వచనం. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు అతన్ని కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగనని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిటి నుంచుకొని వారికి దాదిగా నుండెను. ఆమె పొరుగు స్త్రీలు, ఇది 17వ వచనం, ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదని పేరు పెట్టెను. అతని దావీదునికి తండ్రి అయిన యెషయా యొక్క అతని పొరుగు స్త్రీలు, ఆ ఊరి స్త్రీలు, ఆ పుర స్త్రీలు, అక్కడున్న వాళ్ళందరూ వచ్చి దేవుని మహింపరుస్తున్నారు. వింటున్నారు ఈ మాటలు? ఇస్సాకు నేర్పిస్తున్నాడు కుటుంబ విలువలు. ఏశావు కుటుంబంలో ప్రార్థన లేక, వాక్యం లేక, సహవాసం లేక, దేవుని సన్నిధి లేక మనోవేదన కలిగిస్తే, ఇస్సాకు కుటుంబం తన కుమారుడైన యాకోబు కుటుంబాలు చూసినప్పుడు ఎంత అన్యోన్యతో. ఈరోజు క్రైస్తవ కుటుంబాలు క్రీస్తులో కట్టబడాలా, వాక్యంలో ఉండాలా, ప్రార్థనలో ఉండాలా, సహవాసంలో ఉండాలా, దేవుని సన్నిధిలో ఉండాలా. ప్రార్థన చేసుకుందాం, తల ఉంచుదాం, కనులు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగిస్తున్నాను ఈ మాటలు. ఇస్సాకు రిబ్కాల జీవిత పాఠాలు ఎంత మధురమండి. ముఖ్యంగా యవనస్తులారా, యవన కుటుంబాలు, మా చెల్లి, తమ్ముడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ తల్లిదండ్రులకి మనోవేదన కలుగజేస్తున్నావా? ఏడుస్తున్నారా? దీనికి కారణం ఏంటి? దేవుడు నిన్ను ప్రేమించి నీకు భర్తనిస్తే, దేవుడు నిన్ను ప్రేమించి నీకు భార్యనిస్తే, ఆ దేవుడిని మర్చిపోయారా? మామ, అల్లుళ్ళు, అత్త, కోడళ్ళు, తల్లిదండ్రులు, బిడ్డలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఇరుగు పొరుగు, ఆహా ఎంత శ్రేష్టమైన జీవితం అండి. ఇస్సాకు, రిబ్కాలు ఈరోజు మన ముందు ఒక కుటుంబాన్ని ఉంచారు. అనేక కుటుంబాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పౌలు భక్తుడు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14, 15, 16, 17, 18 వచనాలు అంటాడు, పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుటే నేను మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాను. ఏమని? మీరు అంతరంగ పురుషుని యందు శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తున్నాను. బాహ్యంగా మీకు శక్తి ఉంది, అంతరంగ పురుషుని యందు శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తున్నాను. ప్రభు దగ్గరికి వద్దామా? లోపాలు ఉంటే ఒప్పుకుందామా? నాకు చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు, ప్రభుతో చెప్పు. యేసయ్యా, నా భార్య విషయంలో నేను పొరపాటు చేశాను, నా భర్త విషయంలో నేను పొరపాటు చేశాను, లేదా మేమిద్దరము మా తల్లిదండ్రులు, అత్తమామల విషయంలో తప్పు చేశామయ్యా, చాలా వేదనకి గురి చేశాము. దేవా, నీకే అన్యాయం చేశాము, ప్రార్థన లేదు, వాక్యం లేదు, సహవాసం లేదు, నీ సన్నిధి లేదు, విచ్చలవిడి జీవితం అయిపోయిందయ్యా మాది, క్షమించు ప్రభు అనగలవా? యోబు బిడ్డలని పిలిస్తే 10 మంది లేచి వచ్చేసారండి. అరుణోదయ దర్శనం కలగక మునిపే అక్క చెల్లెళ్ళు కూడా కలుపుకొని
వారి ఇంట భోజనం చేస్తూ ఉన్నారు. పగలు పంతాలు ఎంతకాలం? రేపు చనిపోతే దేవుని రాకడొస్తే మరి పరలోకంలో ఎలా కలిసి ఉంటాం మనం? ఆలోచించారా? సరి చేసుకుందాం, కుటుంబాల్ని మార్చుకుందాం, కలిసి ఉందాం. ఒంటరి అయిన నీ అత్తని, లేదా ఒంటరిగా ఉన్న మీ మామని, ఒంటరి అయిన నీ తల్లిని, ఒంటరిగా ఉన్న నీ తండ్రిని మర్చిపోవద్దు. నువ్వు దీవించబడితే దీవించబడ్డావు, కానీ నీ దీవెనకి కారణం నీ తల్లిదండ్రులు, నీ అత్తమామలు. మర్చిపోవద్దమ్మా. పిల్లలారా, దయచేసి మర్చిపోవద్దు. ఈ డబ్బు సంపాదనలో, ఈ సుఖ సంతోషాలతో, మీ జ్ఞానంతో, తెలివితో, మీ అతి చదువులతో నీ అత్తమామలు, నీ తల్లిదండ్రులు దుఃఖపడకూడదు. రిబ్కా అంటుంది ఇస్సాకుతోటి, ఇక నేను బతికి ఉపయోగం ఏముంది? మనోవేదనకి గురి చేస్తున్నారా? వారిద్దరూ బాల్యంలో కలిసి పెరిగారు, కానీ ఒకడు దేవుని సన్నిధిలో గుడారములు పెరిగితే ఒకడు అరణ్యంలో వేటగాడిగా పెరిగాడు. అరణ్య అలవాట్లొద్దు, గుడారపు అలవాట్లనే అలవాటు చేసుకుందాం. కుటుంబాలుగా ప్రభువుకి సమర్పించుకుందాం, పలకరించుకుందాం, కలిసి భోజనం చేద్దాం, కలిసి ఆరాధన చేద్దాం, దేవుని మహింపరచుదాం. దయగలిగిన మా తండ్రి, ప్రభువా, నీ ఘనమైన పరిశుద్ధ నామమును కొందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. తల్లిదండ్రులు ఎన్ని ఆశలు పెట్టుకొని బిడ్డల్ని కన్నారు, పెద్ద చేశారు, పెళ్ళిళ్ళు చేశారు, స్థిరపరిచారయ్యా. ఈనాడు వాళ్ళకి ఎక్కువైపోయాం తండ్రి, క్షమించండి ప్రభువా. మా బిడ్డలను క్షమించండి అయ్యా. ఈ భూమి మీద మేము పరదేశులము, యాత్రికులము, నీడలాంటి వాళ్ళం. మా పితరులు గతించినట్లు మేము కూడా గతించిపోతాం ప్రభువా. కానీ నీ సన్నిధి ఒకటి ఉంటుంది ప్రభువా. నీ సన్నిధిలో మేము బ్రతకడానికి సహాయం చేయండి. ఇస్సాకు ఏ విధంగా క్రీస్తుకి పోలికగా, సాదృశ్యముగా కనబడుతున్నాడు, మేము కూడా క్రీస్తుని పోలి నడుచుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. ప్రతి కుటుంబాన్ని, సంఘాన్ని దీవించమని యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.